ఎంతవరకు మీ సన్నిధిలో ఉన్న మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. కొద్ది నిమిషాలు మేమందరము మీ వాక్యాన్ని వింటూ ఉండగా మా అందరికీ వినుబుద్ధి పుట్టించండి. గ్రహించే హృదయాన్ని ఇవ్వండి. మీ వాక్యం తట్టు మా కన్నులు తండ్రి ఆశతో చూచి విలువైన సంగతులు మేము నేర్చుకునే కృపనివ్వండి. వచ్చిన వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. బోధిస్తున్న నాకు కూడా మీ పిల్లలకు అర్థమయ్యే రీతిలో బోధించండి. వాక్శక్తిని అనుగ్రహించండి. మనుషుని చిత్తాలు, మనుషుని జ్ఞానం ఈ స్థలంలో పనిచేయకుండా మీ పరలోక స్వరాన్ని వినిపించండి. మీ పరిశుద్ధాత్మ శక్తితో ఈ స్థలాన్ని మీరు ఆవరించి మా మధ్య జరగబోతున్న ఈ కార్యక్రమం అంతటిలో కూడా మీరు ముందుకు నడిపించమని యేసయ్య నామములో ఈ ప్రార్థన అతి మిక్కిలి వినయముతో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం పరలోకమందున్న తండ్రి, ఆమేన్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మొట్టమొదటిగా ఈ సమయాన్ని నాకు అనుగ్రహించి నన్ను సజీవు లెక్కలో ఉంచిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. రెండోదిగా అల్పుడనైన నన్ను ఈ స్థలంలో దేవుని వాక్య పరిచర్యను చేయడానికి నన్ను ఈ స్థలంలో నిలవబెట్టిన మనందరి ఆత్మీయ దేవజనులు సూర్యప్రకాశ్ అన్నయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ స్థలంలో ఇంతవరకు పాటలు పాడి దేవుని నామాన్ని గణపరిచిన దేవుని విశ్వాసులైన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి. మరొక్కసారి మీ అందరినీ చూడడం చాలా సంతోషకరం. నేను ఏ చర్చిలో ఎక్కడికి వెళ్ళి వాక్యం చెప్తున్నా ఆదివారం వచ్చేటప్పటికి నా మనసులో ఉండే తలంపు ఏంటంటే యనమదల సంఘానికి వెళ్ళాలి. నాన్నగారి ద్వారా దేవుడు నాకు అనుగ్రహించిన మీరంతా కూడా నా కుటుంబం అయి ఉన్నారు. మీరెవరూ కూడా నాకు పరాయి వాళ్ళు కాదు. కానీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా నా మనసులో ఎప్పుడు కూడా ఒక ఆలోచన ఏంటంటే యనమదల సంఘం విశ్వాసులు నా కుటుంబస్తులు, మనందరము ఒకే రక్తంలో కడగబడిన ప్రజలము. మిమ్మల్ని చూడడం మరొక్కసారి సంతోషం. ఈ సమయంలో ప్రియులారా, మీరందరూ ఆశీర్వదించబడాలని, మీరందరూ దీవించబడాలని దేవుని వాక్యాన్ని మీ అందరి మధ్యలో వినిపించడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ వాక్యం మధ్యలో ప్రియులారా, ఏవైనా కొన్ని మనసుకు నొప్పించే మాటలు కానీ ఎవరికైనా తగులుతున్నట్లయితే దయచేసి ఏమనుకోవద్దు. మీరంటే నాకు ప్రేమ, మీ జీవితాలు ఆశీర్వదించబడాలని, మీ కుటుంబాలు దీవించబడాలని, మీరు ఆశీర్వాదంలోకి రావాలనే తపన తాపత్రయం తప్ప మీ మీద కోపం కానీ ద్వేషం కానీ ఏ విధమైన అన్యతా భావనలు నా మనసులో లేవు. కాబట్టి మీరందరూ దీవించబడాలనే ఉద్దేశంతో దేవుని వాక్యాన్ని మీ ముందుకు ప్రకటన చేయబడుతూ ఉంది. కాబట్టి ఈ వాక్యాన్ని మనం విందాం ప్రియులారా. ప్రకటన గ్రంథాన్ని తెరుద్దాం, 2వ అధ్యాయాన్ని తెరుద్దాం. సమయం కూడా ముందే చెప్పేస్తున్నాను. ఇప్పుడు 1:40 అవుతుంది. నేను సాధ్యమైనంత వరకు 1 గంటలో ముగించే ప్రయత్నం చేస్తాను. 2:30 కానీ 2:40 కానీ దేవుని వాక్యాన్ని ముగిస్తాను ప్రియులారా. అంతవరకు దేవుని వాక్యాన్ని విందాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 2వ అధ్యాయంలో 12 నుంచి 14 వచనాల్లో దేవుడు ఒక సంఘం గురించి వ్రాయించున్నారు. ఆ సంఘం ఏంటంటే చూడండి, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 12 నుంచి నేను చదువుతున్నాను. పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము. దేవుడు ఇక్కడ ఒక సంఘం గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఆ సంఘం పేరేంటని ఇక్కడ వ్రాయబడిందంటే పెర్గము అని రాయబడింది. పెర్గము అనే ఊరిలో ఒక సంఘం ఉందంట. ఆ సంఘం కోసం దేవుడు ఇక్కడ కొన్ని మాటలు వ్రాయించారు. ఆ వ్రాయించిన మాటలు ఏంటంటే, వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు ఏవనగా దేవుడు చెప్తున్నారు, సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేనెరుగుదును. ఈ సంఘం ఎక్కడ కాపురం ఉందంట? సాతాను సింహాసనమున్న స్థలములో ఈ సంఘం కాపురం ఉందంట. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ సంఘము మధ్యలో ఉంది. చుట్టూ ఎవరి సామ్రాజ్యం ఉంది? సాతాను సామ్రాజ్యం ఉంది. ఈ సంఘం మధ్యలో ఉంది. అలా నీ ఉన్నవని నేను ఎరుగుదును. మరియు సాతాను కాపురం ఉన్న ఆ స్థలములో నీవెలా ఉన్నావంటే నా యందు విశ్వాసి అయి ఉన్నావు. నాకు చుట్టూ సాతాను సామ్రాజ్యమే ఉంది. సాతాను సామ్రాజ్యం మధ్యలో ఈ సంఘం ఉంటున్నా ఈ సంఘం ఎలా ఉందంట? నా యందు విశ్వాసిగా నీ ఉన్నావు. అర్థమవుతుందా మీకు?
చుట్టూ సాతాను సామ్రాజ్యమే, చుట్టూ దుష్టుని సామ్రాజ్యమే. కానీ మధ్యలో ఉన్న ఈ సంఘము కొన్న గొప్ప విశేషత ఏంటంటే, ఈ సంఘము సాతాను సామ్రాజ్యం మధ్యలో ఉన్న విశ్వాసిగా ఉందంట. తర్వాత మరియు నన్ను గూర్చి నీవు సాక్షివై ఉన్నావు అని కిందకొచ్చి 3వ లైన్లో చూడండి. నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసాన్ని విసర్జింపలేదని నేను ఎరుగుదును. ఈ సంఘంకున్న మరొక విశేషమైన లక్షణం ఏంటంటే ప్రియులారా, ఈ సంఘం అంట సాతాను మధ్యలోనే ఉంది, సాతాను సామ్రాజ్యం మధ్యలో ఉంది, విశ్వాసిగా ఉంది, దేవునికి సాక్షిగా ఉంది, విశ్వాసాన్ని ఏమాత్రం విడిచిపెట్టలేదంట. సాతాను మధ్యలో ఉంటున్నా సరే ఈ సంఘం ఏం విడిచిపెట్టలేదు, విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. బైబిల్ గ్రంథంలో మనం ఇప్పుడు ఈ సంఘాన్ని చూసాము. మనము దీనితో పాటు దీనికి అనుసంధానంగా మనము నేర్చుకుంటున్న యేసు ప్రభు వారు చెప్పిన ఉపమానములో కూడా కొంతమంది ప్రజలు ఉన్నారు. ఇప్పుడు ఈ సంఘం విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. చుట్టూ ఎవరున్నారు? సాతాను సమాజపు వారు ఉన్నారు. అలాగే ప్రియులారా, యేసు ప్రభు వారు చెప్పిన విద్వాని ఉపమానంలో కూడా కొంతమంది సాతాను కలుగ చేసిన వాటి మధ్య ఉన్నారంట. విద్వాని ఉపమానంలో అది 2 నేలలు మనం పోయిన వారు చూసాం. ఈరోజు 3వది కూడా చూద్దాము. ఆ 3వది ఏంటంటే ముళ్ళ పొదలు అనే నేల. ఏ నేల చెప్పండి? ముళ్ళ పొదలు మొలిచిన నేల అంట. సేవకుడు వచ్చి వాక్యాన్ని విత్తుతూ ఉన్నాడు. వాక్యాన్ని విత్తుతూ ఉంటే 3వదిగా ఎక్కడ పడిందంటే ఈ విత్తనం వెళ్ళి ముళ్ళతో ఉన్న నేల మధ్య పడింది. అంటే చుట్టూ ఏమున్నాయి? అక్కడ ముళ్ళున్నాయి. ఇప్పుడు పెర్గము అనే సంఘం చుట్టూ కూడా ఎవరున్నారు? సాతాను సమాజపు వారు ఉన్నారు. సేవకుడు విత్తిన వాక్యం ఎక్కడ పడింది? ఇప్పుడు విత్తువాని ఉపమానంలో చుట్టూ ముళ్ళ పొదలు ఉన్న నేలలో ముళ్ళ పొదల మధ్య పడింది. మీకు అర్థమవుతుంది కదా? అయితే ఇప్పుడు ముళ్ళ పొదలలో పడింది దేవుని వాక్యమే కాదు, ముళ్ళ పొదలలో మనుషులు కూడా ఉన్నారంట. దేవుడు చెప్తాడు, ముళ్ళ పొదలలో ఉన్నవారు ఎవరనగా అని చెప్తాడనమాట. అంటే ఇప్పుడు సేవకుడు విత్తిన వాక్యమైనా లేకపోతే వింటున్న విశ్వాసులైనా ఇప్పుడు 3వ వర్గం వారు ఎక్కడున్నారు? ముళ్ళ పొదల మధ్యలో ఉన్నారు. పెర్గము అనే సంఘం ఎక్కడుంది? సాతాను మధ్యలో, చుట్టూ సాతాను సామ్రాజ్యంలో ఉన్నది. ఇప్పుడు సేవకుడు వాక్యాన్ని విత్తుతుంటే వింటున్న ప్రజలు, విత్తబడుతున్న వాక్యము ఎక్కడుంది అని మనం చూస్తే ముళ్ళ పొదల మధ్యలో ఉంది. రెండింటికి కంపారిజన్ బాగా సరిపోయింది కదా. ఆ సంఘం ఏమో ఎక్కడ ఉంది? సాతాను చుట్టూ సాతాను సామ్రాజ్యం మధ్యలో ఉంది. సేవకుడు విత్తిన వాక్యం కానీ వింటున్న విశ్వాసులు కానీ ఎక్కడున్నారు? ముళ్ళ పొదల మధ్యలో ఉన్నారు. ఆ మాట మనం ఒకసారి చదువుదాం చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చూస్తే, 13వ అధ్యాయం 7వ వచనం చూస్తే, కొన్ని ముళ్ళ పొదలలో పడ్డాయంట. ఎక్కడ పడ్డాయంట? ముళ్ళ పొదల్లో పడ్డాయి. అంటే ముళ్ళున్నాయి ఆ నేల మీద ముళ్ళున్నాయి. అక్కడ పడ్డాయంట ఈ విత్తనాలు, లేదా అక్కడ మనుషులు ఉన్నారంట ముళ్ళ పొదల్లో. మరి ముళ్ళ పొదల్లో పడిన వాక్యం కానీ ముళ్ళ పొదలలో ఉండటం మనుషులు కానీ ఎలా ఉన్నారంట? ఆ కిందకి చదవండి. ఈ ముళ్ళ పొదలు ఏం చేశాయంట? ముళ్ళ పొదలు ఎదిగి వాటిని అణిచివేశాయంట. ఇప్పుడు పడిన విత్తనాన్ని లేకపోతే అక్కడున్న మనుషులను ఈ ముళ్ళ పొదలు ఎదిగాయంట. ఎదిగి ఏం చేశాయంట? అణిచివేశాయంట. ఎవరిని అణిచివేశాయి? ఆ విత్తనాన్ని కానీ లేకపోతే ఆ ముళ్ళ పొదల మధ్యలో ఉన్న మనుషులు కానీ ఏం చేశాయి? అణిచివేశాయంట. ముళ్ళ పొదలు అణిచివేశాయి. అయితే ఇప్పుడు పెర్గము అనే సంఘం కూడా సాతాను సామ్రాజ్యం మధ్యలో ఉంది. సాతాను సామ్రాజ్యం అణచడానికి చూసింది, విశ్వాసాన్ని తీసేయడానికి చూసింది. కానీ అప్పుడు ఆ సంఘము సాతాను సామ్రాజ్యం మధ్యలో ఉన్న అణిచివేయడానికి చూస్తున్నా అది మాత్రం, ఆ సంఘం మాత్రం విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. ఇప్పుడు ఆ సంఘం విశ్వాసం ఎలా విడిచిపెట్టలేదో ఇప్పుడు ప్రియులారా మనము కూడా ఒకవేళ ముళ్ళ పొదలు కానీ మన జీవితం మీద ఉంటే, మనల్ని అణచడానికి కానీ ప్రయత్నం చేస్తే, మనము కూడా పెర్గము అనే సంఘములాగా విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు అని ఈరోజు నేను మీకు బోధించాలనుకుంటున్నాను. ఇప్పుడు ఈ ముళ్ళ పొదలు ఏం చేశాయి? పెరుగుతూ 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 ఇక్కడ ఉన్న లోపల ఉన్న మనుషులను అణిచేశాయి. ఎలా అణిచేశాయి అంట? వీళ్ళ వాక్యం విన్నారంట, సంతోషపడ్డారంట. ముందుకు వెళ్తున్న క్రమంలోనంట ఈ వాక్యం ఎలాగైతే పెరుగుతుందో, లేకపోతే విశ్వాసం ఎలాగైతే పెరుగుతున్నాడో ముళ్ళ పొదలు కూడా సరిసమానంగా పెరిగాయంట. సరిసమానంగా పెరిగి
ఈ ముళ్ళ పొదలు కొంచెం పైకి ఎదిగి ఈ విత్తనాన్ని కానీ ఈ విశ్వాసాన్ని కానీ అలా అణిచేశాయంట. అలా అణిచేశాయి. ఇప్పుడు ఒక విషయాన్ని ఇక్కడ మనం నేర్చుకోవాలి. అసలు ముళ్ళ పొదలు నేల మీద పుట్టడానికి గల కారణం ఏంటి? ఈ విషయాన్ని మనం ఆలోచిద్దాం. అసలు ఎందుకు పుట్టాయి ముళ్ళ పొదలు అనేవి అని మనం చూస్తే ఒకసారి ఆదికాండంలోనికి రండి. ఆదికాండంలోకి వచ్చిన తర్వాత 3వ అధ్యాయంలోనికి రండి. ఆదికాండంలో 3వ అధ్యాయంలో ప్రియులారా అక్కడ ఒక మాట ఉంటుంది చూడండి. ఎన్నో మాట అంటే ఆదికాండం 3వ అధ్యాయము 17వ వచనం నేను చదువుతున్నాను చూడండి. నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది, ప్రయాసతోనే నీవు బ్రతుకు దినములనియు దాని పంట తిందువు. అది అంటే నేల ముళ్ళ తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించునని దేవుడు చెప్తున్నారు. ముళ్ళ పొదలు ఎందుకు పుట్టాయి, ఎప్పుడు పుట్టాయి అంటే పాపము చేసినప్పుడు ముళ్ళ పొదలు పుట్టాయి. ఆ ప్యాసేజ్ను ఆ వాక్యాన్ని ఆ వచనాన్ని మనం ఆలోచన చేస్తే ఎప్పుడు పుట్టాయి ముళ్ళ పొదలు? ఆదాము పాపం చేస్తే ముళ్ళ పొదలు పుట్టాయి. ఇప్పుడు మన జీవితంలో కూడా మన హృదయంలో కూడా ముళ్ళ పొదలు ఎప్పుడు పుట్టాయి అంటే ఎప్పుడో మనం లోకంలో ఉన్నప్పుడు పాపంలో ఉన్నప్పుడు ముళ్ళ పొదలు పుట్టాయి. దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత కూడా వాక్యాన్ని వింటున్నా అవి పెరుగుతున్నాయి. మన హృదయంలో నుండి వాక్యం పెరుగుతుంది, లేకపోతే మనం కూడా విశ్వాస స్థితిలో ముందుకు వెళ్తున్నాం. కానీ రెండిటికి యుద్ధం జరిగేటప్పుడు ముళ్ళ పొదలు గెలుస్తున్నాయా, విత్తబడిన వాక్యం గెలుస్తుందా? విశ్వాసి గెలుస్తున్నాడంటే విశ్వాసి గెలవడం లేదు, ఈ ముళ్ళ పొదలే గెలుస్తున్నాయి. అయితే ప్రియులారా ఇప్పుడు ఇందాక నుంచి మనం చెప్పుకుంటున్నాం కదా ఈ ముళ్ళ పొదలు అంటే ఈ ముళ్ళ పొదలు అంటే ఏమిటి అసలు? దేవుడు కింద చెప్తాడు చూడండి. 22వ వచనం చదవండి, మత్తయి సువార్త. అయితే ఇప్పుడు ఈ విత్తనాన్ని అణిచేస్తున్న ముళ్ళ పొదలు ఏంటంట? ఒకటి ఐహిక విచారము, చెప్పండి ఏంటి ఐహిక, రెండేంటి ధన వ్యామోహం లేదా ధన మోసం. ఈ రెండు అణిచేశాయంట. అయితే ఈ రెండే కాదు, మార్కు సువార్త 4వ అధ్యాయం 18వ వచనంలో కూడా ఈ రెండితో పాటు ఇతర అపేక్షలు కూడా ఉన్నాయంట. అంటే మొత్తం 3 ఉన్నాయన్నమాట. వాక్యాన్ని విశ్వాసిని అణిచేసేవి. సంఘంలో కూర్చొని వాక్యం వింటున్నా సరే ఆ విశ్వాస జీవితాన్ని విత్తబడిన వాక్యాన్ని అణిచేసేవి 3 ఉన్నాయి. ఇప్పుడు ఏంటది? మత్తయి సువార్త 22వ వచనంలో చెప్పిన ఐహిక విచారం ఒకటే, ధన వ్యామోహం ఒకటే. ఈ మార్కు సువార్త 4వ అధ్యాయం 18వ వచనంలో చెప్పిన ఇతర అపేక్షలు కూడా దేవుడు వాడాడు. 3 ఉన్నాయి. ఇప్పుడు ఈ 3 ఏం చేస్తున్నాయి? అణిచేస్తున్నాయి. ప్రియులారా ఇతర అపేక్షలు అనేవి అవి చాలా పెద్ద సబ్జెక్టు, దాన్ని ఇప్పుడు చెప్పాలని అనుకోవట్లేదు. ఇప్పుడు ముళ్ళ పొదలు అంటే 2 తీసుకుందాం ఈరోజు. ఒకటేంటి? ఐహిక విచారము. చెప్పండి మాట. ఇదొక ముళ్ళ పొదంట. ఇది మనల్ని అణిచేస్తుందంట, విశ్వాసాన్ని దూరం చేసేస్తుందంట ఈ ముళ్ళ పొద. ఏంటిది? మొదటిది ఐహిక విచారం. ఐహిక విచారం అంటే ఏంటి? దానికి ప్రియులారా లోకా రాస్తూ అసలు ఐహిక విచారం అంటే ఏంటో చెప్పాడు. 8వ అధ్యాయం 14వ వచనం చూడండి. 8వ అధ్యాయం 14వ వచనం చూడండి. అసలు ఐహిక విచారం అంటే ఏంటి? మనలను మన జీవితాన్ని విశ్వాసం నుంచి దూరం చేస్తున్న ముళ్ళ పొద ఒకటి ఐహిక విచారము. అసలు ఐహిక విచారం అంటే దేన్ని అంటారు? ఐహిక విచారాన్ని అంటే అక్కడ 8వ అధ్యాయము 14వ వచనంలో చూడండి. అక్కడ ఈ జీవన సంబంధమైన విచారములు అని ఉంది. అక్కడ ఏ విచారములంట? జీవన సంబంధమైన అంటే ఒక రకంగా చెప్పాలంటే బ్రతుకు కోసం బాధ అన్నమాట. మనం ప్రతిరోజు బ్రతుకు కోసం ఇబ్బందులు అన్నమాట. మనం ప్రతిరోజు బ్రతుకు కోసం రకరకాల ఆలోచనలు అన్నమాట. ఇవి ముళ్ళ పొదలంట. అంటే ఇప్పుడు మనల్ని అణిచేస్తున్న ముళ్ళ పొదల్లో మొట్టమొదటి ఐహిక విచారం. అంటే ప్రతిరోజు మనం బ్రతుకు కోసం విచారాలు. అంటే ఏం తింటాము రేపొద్దున్న, ఎలా బ్రతుకుతాము రేపొద్దున్న, నాకు ఆడపిల్లలు పుట్టారు వాళ్ళకి పెళ్లి ఎలా చేయాలి, రేపొద్దున బోళ్ళు కట్నాలు ఇచ్చి వాళ్ళకి, ఇదొక ఐహిక విచారం. నా పిల్లలు చదువుకుంటున్నారు ఫీజులు ఎలా కట్టాలి, ఇదొక ఐహిక విచారం. జీవన సంబంధమైన విచారములు మొట్టమొదటి ముళ్ళ పొద. ఇది అణిచేస్తుంది. ఏంటా విచారములు అంటే ఏం తింటామో ఏం తాగుతామో, ఇన్ని అప్పులు ఉన్నాయే, అయ్య బాబు ఎలా వీటినన్నిటినీ భరించాలి, పిల్లల్ని ఎలా పెంచాలి, భార్యను ఎలా పెంచాలి, ఇన్ని అప్పులు ఉన్నాయి, ఇన్ని సీట్లు ఉన్నాయి, వీటిలన్నిటినీ ఎలా జయించాలని చెప్పి నిద్ర పట్టలేని స్థితి మనందరికీ ఉంటది. మనందరము ప్రియులారా ఇక్కడ కూర్చున్న మనందరము డబ్బులున్న వాళ్ళం కాదేమి,
మనందరము ప్రియులారా ఆస్తులు ఉన్న వాళ్ళం కాదు, చేలు ఉన్న వాళ్ళం కాదు. మనం ప్రియులారా పనిలోకి వెళ్ళి చూడండి రెక్కాడితే గాని డొక్కాడనటువంటి ప్రజలం మనందరము. అంటే మనం కష్టపడి మన శరీరంతో పని చేస్తే గాని 4 వేలు లోపలికి వెళ్ళలేని ప్రజలం మనం అందరము. ప్రియులారా, ఒక 10,000 ఎక్కడి నుంచన్నా తీసుకురావాలంటే వీళ్ళకే ఫోనులు చేసి వాళ్ళని బ్రతిమాలి, లేకపోతే 3 రూపాయల వడ్డీకో 2 రూపాయల వడ్డీకో డబ్బులు అప్పు తీసుకొని ఒక్క 10,000 కట్టలేనటువంటి పరిస్థితి మనల్ని. ఇలా మనందరము కూడా ఏం ఆలోచిస్తామంటే, రేపటి దినం ఎలా బ్రతకాలి, రేపటి దినం నేను ఎలా ఉండాలి, అసలు రేపటి దినం నేను ఎలాగ ఇవన్నిటిని జయించాలి, పిల్లలకు పెళ్లి ఎలా చేయాలి, పిల్లల్ని ఎలా పోషించాలి, వీళ్ళ ఫీజులు ఎలా కట్టాలి, నా హాస్పిటల్ ఖర్చు అయ్యే డబ్బులు ఎలాగా. ఒక డాక్టర్ గారు ఏదన్నా ఒక ఆపరేషన్ చేయాలన్నారంటే ఈ మందులకు చాలా డబ్బులు అయిపోతున్నాయి. ఇవి ఎలాగని ఈ బ్రతుకు కోసం ఏం తింటాం, ఏం తాగుతాం, ఏం ధరించుకుంటాం, ఎలా ఉంటాం అని ఆలోచించే విచారాన్ని జీవన సంబంధమైన విచారము అంటారు. ఇది మనందరి జీవితాల్లో పనిచేస్తుంది ఒక ముళ్ళ పొదలాగా. ఇది ఏం చేస్తుందంటే చేస్తుంది, మనలో పడిన విత్తనాన్నే ఏం చేస్తుందో తెలుసా, చేస్తుంది. మరి చేసేటప్పుడు ఎదుగుతున్న నీలో ఎదుగుతున్న వాక్యము అలా కిందకి అణిచివేయబడ్డానికి కారణం ఏంటో తెలుసా? ఎందుకు అది చేస్తుందంటే ఆ ఐహిక విచారము, జీవన సంబంధమైన ఆ పరిస్థితులు, ఆ ఆలోచనలు ఎందుకు నిన్ను అణిచేస్తున్నాయి అంటే నీకు దేవుని మీద విశ్వాసము లేకపోవడం వల్ల అందుకే అణిచేస్తుంది. వీటన్నిటి కోసం ఆలోచించే ఆలోచన, భయం నీకు నాకు కనబడుతుంది, బాధ నీకు నాకు కనబడుతుంది, బెంగ నీకు నాకు కనబడుతుంది. ఈ భయం వల్ల, ఈ బాధ వల్ల, ఈ బెంగ వల్ల, రేపటి దినమును గురించిన ఆలోచన వల్ల వాక్యం వింటున్నా ఎదుగుతున్నా ముళ్ళ పొద మన మీద ఎందుకు పనిచేస్తుందో తెలుసా? మనకెప్పుడు ఈ బాధే కనబడుతుందో తప్ప దేవుడిచ్చేటువంటి ఆ ఆశీర్వాదం, ఆ కాపుదల మనకు కనబడటం లేదు. దానివల్ల ఏమవుతుందో తెలుసా? విశ్వాసాన్ని ఈ ముళ్ళ పొదల మధ్య విడిచిపెట్టేస్తున్నాము. విడిచిపెట్టేసి ఏం చేస్తున్నామంటే వాక్యాన్ని పక్కకు పెట్టేసి నా బ్రతుకు మారట్లేదు, నా జీవితం మారట్లేదు, ఎప్పటి నుంచో నేను ఇలాగే ఉన్నాను, నా సమస్యలు తీరడం లేదు అని విశ్వాసంలో నుంచి బయటకు వచ్చేస్తున్నాం. భక్తి చేసే నేనే ఎలా ఉన్నాను, పాపం చేసే వాళ్ళందరూ ఎలా ఉన్నారంటే వాళ్ళు చాలా ఆశీర్వదించబడుతున్నారు, వాళ్ళు ధనాన్ని చాలా సమృద్ధిగా కలిగి ఉన్నారు, వాళ్ళే బాగున్నారు, ఇంత దేవుణ్ణి ఆశ్రయించి నేను, ఇంత ప్రార్థన చేసే నేను, ఇంత కరెక్ట్గా ఉండే నేను, ఏటి నా బ్రతికేలాగా అయిపోయిందని, దేవుడు నాకేమీ చేయట్లేదని చెప్పి విశ్వాసం నుంచి మనందరము ఏదో ఒక రూపంలో బయటకు వచ్చేస్తున్న ప్రజలమే. ఇప్పుడు ఈ ఐహిక విచారాలనే ముళ్ళ పొద చేస్తుంది, విశ్వాసాన్ని విడిచిపెట్టేస్తున్నాం. ఇదే పరిస్థితి పెర్గములో ఉన్న సంఘానికి కూడా వచ్చింది. మనం చదువుకున్నాం ప్రకటన గ్రంథంలో, సాతాను సామ్రాజ్యం అంతా ఈ సంఘం మీదకి వచ్చి ఎన్నో ఇబ్బందులు పెట్టింది, ఎన్నో దాడులు చేసింది. అలాంటి సమయంలో ప్రియులారా, ఆ సంఘము విశ్వాసాన్ని విడిచిపెట్టలేదని దేవుడు చెప్పాడు. అక్కడ విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. మరి ఈరోజు ముళ్ళ పొదల మధ్య కాపురం ఉంటున్న మనము, ముళ్ళ పొదల మధ్య మన జీవితాన్ని ముందుకు తీసుకువెళ్తున్నటువంటి మనము, మన మీద రేపటి గురించినటువంటి బాధ, భయము, బెంగ పనిచేస్తున్నాయి. మరి ఖచ్చితంగా వాటికి భయపడాలి. భయపడకుండా ఎలాగండి? రేపు పొద్దున్న సీట్లు కట్టడానికి ఎవరొకరు వస్తారు, డబ్బులు లేవు మన దగ్గర, బాధపడాలి, భయపడాలి, ఇబ్బంది పడాలి. ఒంట్లో బాగాలేదు, హాస్పిటల్కి వెళ్తాం, అక్కడ ప్రియులారా ఓపీ తీయడానికే 500, 200, 300 అవుతుంది. ఇలాంటి ఆ ట్యాబ్లెట్లు తీసుకోవడానికే దగ్గర 600, 700, 800 రూపాయలు అయిపోతాయి. ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఇన్ని సమస్యల మధ్యలో మనకు ఆ సమస్యలే కనబడతాయి. కానీ ఈరోజు ప్రియులారా, నేను మీ అందరికీ తెలియచేస్తున్నాను, దేవుడు విశ్వాసిగా తన సంఘములో నాటిన నిన్ను చూస్తున్నాడో, నువ్వు పడే బాధను చూస్తున్నాడో, నువ్వు పడుతున్న బాధ, భయము, బెంగ ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన కళ్ళు లేని దేవుడు కాదు. అయితే ఇప్పుడు మనము చేయాల్సిన పని ఏంటంటే, ఐహిక విచారములనే ముళ్ళ పొద మన మీద అణిచేస్తూ ఉన్నప్పుడు రేపటిని గూర్చినటువంటి బెంగ, రేపటిని గూర్చినటువంటి భయము, బాధ, సమస్యలు, కలవరములు, విచారములు ఇవన్నీ పనిచేస్తున్న సమయములో మనము సమస్యలను చూడకూడదు. కానీ ప్రియులారా, మనము చూడవలసింది మన మీద దేవుడు పనిచేస్తున్న ఆ శక్తిని చూడాలి. సమస్యలు ఏమాత్రం చూడకూడదు. ప్రతి క్రైస్తవుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, సమస్యలను చూసి ఏమాత్రము భయపడకూడదు. ఎందుకంటే సమస్యలను జయించడానికి నీవు ఒంటరివి కాదు, నీతో పాటు ప్రభు ఉన్నారు. అందరూ స్తోత్రం చెప్పండి.
గుర్తుపెట్టుకోండి ప్రియులారా, ఎవరు కూడా మీరు ఏ సమస్యలు పడుతున్నా, ఏ బాధలు పడుతున్నా, ఎన్ని అప్పులున్నా, ఎన్ని సమస్యలున్నా, భవిష్యత్తు గురించి ఆలోచన ఉన్నా, కొంతమంది పిల్లలకు బాగా చదువుకుంటారు, వాళ్ళకి ఉద్యోగాలు రావు పాపం. ఎందుకు పనికిరాని దద్దమ్మలు ఉంటారు, ఎలా రాస్తే అలా ఉద్యోగాలు వచ్చేస్తాయి వాళ్ళకి. ఎంతమందిని చూసాను నేను అలాంటి వాళ్ళని. కనీసం లెటర్లు కూడా రాయలేని వాళ్ళు ఉద్యోగాల్లో ఉన్నారు గవర్నమెంట్లో. చదువుకుని అన్ని ఫుల్ మార్కులు వచ్చి పాస్ అవి ఫస్ట్ క్లాస్లో చదివే స్టూడెంట్స్ పరిస్థితి ఏంటంటే వాళ్ళకి జాబులు రావు. వాళ్ళు డిగ్రీలు చేస్తారు, ఎంఏలు చేస్తారు, పీజీలు చేస్తారు, ఆ సెట్ రాస్తారు, ఈ సెట్ రాస్తారు, డి సెట్ రాస్తారు. ఇవన్నీ సెట్లు రాసినా ఎందుకు పనికి రాకుండా పోతారు. కారణం ఏంటో తెలుసా ప్రియులారా, ఇలాంటి భవిష్యత్తును గురించినటువంటి భయము, బాధ, బెంగ. రేపటి దినం ఎలాగా, ఎన్నో కలలు కంటారు, మరి రేపటి దినం కోసం ఎలాగా. ప్రియులారా చెప్తున్నాను, ఈరోజు సమస్యను చూసి ఏ ఒక్కరూ భయపడకండి, దేవుణ్ణి చూసి ధైర్యం తెచ్చుకోండి. ఈ ముళ్ళ పొద మిమ్మల్ని అని చేస్తున్నప్పుడు ఒకే ఒకటేంటో తెలుసా, నీవు కలిగిన విశ్వాసాన్ని బలంగా పట్టుకో, బలంగా పట్టుకో. కొద్ది కాలమే శ్రమలు ఉంటాయి, కొద్ది కాలమే ఇబ్బందులు ఉంటాయి, కొద్ది కాలమే కష్టాలు ఉంటాయి. కానీ బైబిల్లో ఒక అద్భుతమైన మాట రాయబడి ఉంది. ఏంటో తెలుసా, దేవుడు కొంచెం కాలము శ్రమ పడిన తర్వాత ఆయనే నిలబెడతాడంట. ఆ మాట పేతురు యాకోబు, ఒకసారి తెరవండి. యాకోబు పత్రిక అనుకుంటాను 5:10. ఒక్కసారి చూస్తాను, ఆ మాట మీకు చూపిస్తాను చూడండి. ఎస్, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనాన్ని చూడండి. 5వ అధ్యాయం 10వ వచనాన్ని చూడండి. 5వ అధ్యాయం 10వ వచనంలో, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పడిన తర్వాత, అక్కడ ఉంది కొంచెము కాలం మీరు శ్రమ పడిన తర్వాత, మళ్ళీ చెప్తున్నాను, కొంచెము కాలం మీరు శ్రమ పడిన తర్వాత, అంటే శ్రమ ఉంటుంది, ఎప్పటి వరకు ఉంటుంది, కొద్ది కాలం మీరు శ్రమ పడిన తరువాత తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. ఈరోజు దేవుడు మీ అందరికీ ఇస్తున్నటువంటి వాగ్దానం ఇది. ఏ బాధ నిన్ను ఇబ్బంది పెడుతుందో, ఏ కలవరము నిన్ను ఇబ్బంది పెడుతుందో, ఏ సమస్య వల్ల నిద్ర పట్టకుండా నీ జీవితం వెళ్ళిపోతుందో, అలాంటి భయం కలిగినటువంటి పరిస్థితుల్లో, భవిష్యత్తును గురించినటువంటి భయం కలిగిన పరిస్థితుల్లో, జీవితాన్ని గురించినటువంటి భయం కలిగిన పరిస్థితుల్లో ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి సంఘమైన మనందరము. ఈ ముళ్ళ పొదలు మన మీద పనిచేస్తూ అణచి వేయడానికి మనల్ని చూస్తున్నటువంటి సమయంలో ప్రభువునందు విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు. మనం ఏం చేయాలంటే ఈ వాక్యాన్ని బట్టి ప్రార్థన చేయాలి. ఒకవేళ ఈరోజు మనం శ్రమ పడినా, ఈరోజు ఇబ్బంది పడినా, ఈరోజు అన్నం లేని పరిస్థితుల్లో ఉన్నా, మన దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా ప్రియులారా, కొంచెము కాలము మీరు శ్రమ పడిన తర్వాత తానే మిమ్ములు సంపూర్ణులుగా చేసి ఒక శిఖరం మీద దేవుడు మీ జీవితాన్ని నిలుపుతాడు. ఖచ్చితంగా నమ్మిన వాళ్ళందరూ దేవుని స్తోత్రం చెప్పండి. ఖచ్చితంగా నువ్వు పడుతున్న బాధ కానీ, నువ్వు పడుతున్న సమస్య కానీ, నువ్వు పడుతున్న ఇబ్బంది కానీ, లేకపోతే భవిష్యత్తును గురించిన ఆలోచనలు కానీ, కలవరాలు కానీ కొద్ది కాలమే ఉంటాయి. దేవుడు స్థిరపరిచే రోజు ఒకటి వస్తుంది. కానీ అప్పటి వరకు ఎలాగ ఉండాలంటే పెర్గము అనే సంఘములాగా విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు, విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు. దేవుడు ఏం చెప్తున్నాడంటే ప్రియులారా చూడండి, మత్తయి సువార్త ఒకసారి తెరవండి, 6వ అధ్యాయాన్ని తెరవండి. మత్తయి సువార్త 6వ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత చాలా సూటిగా యేసు ప్రభువే ఆయన నోటితో ఈ మాట చెప్తారు. 6వ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత అక్కడ చూడండి ప్రియులారా ఏమంటున్నాడంటే 31వ వచనం చూడండి. 31, కాబట్టి ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతపడకండి, అన్యజనులందరూ వీటి విషయమై విచారిస్తారు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి, అదిగో చెప్తున్నా, ఇందాక చెప్పాను, ఇవన్నీ కావాలని ఎవరికి తెలుసు? నీకు ఉద్యోగం కావాలన్న విషయం దేవుడికి తెలుసు, నీకు అప్పుల బాధ తీరాలన్న సమస్య ఉందని దేవుడికి తెలుసు, నీకు అస్వస్థత ఉందని దేవుడికి తెలుసు, నీ ఆరోగ్యం బాగోదని దేవుడికి తెలుసు. అవన్నీ దేవుడికి తెలుసు. మనం చేయాల్సిన పని ఏంటంటే సమస్త భారాన్ని దేవుడి మీద వేసి ముందుకు వెళ్ళిపోవాలి. ఈ కష్టాలన్నీ కొంచెము కాలమే మనల్ని ఇబ్బంది పెడతాయి. మరి ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే, దేవుడు కొంచెం కాలమే ఎందుకు శ్రమలు పెడతాడో ముందే తీసేయొచ్చు కదా. అసలు శ్రమల్లోకే వెళ్ళనివ్వకుండా, జాగ్రత్తగా వినండి మాట, అందరికీ పనిచేస్తుంది. ఇప్పుడు కొంచెం కాలం శ్రమ పడిన తర్వాత స్థిరపరుస్తాడని ఉంది. అంటే కొంతకాలం వరకు ఏం పడాలి? శ్రమలు పడాలి, ఇబ్బందులు పడాలి. ఇక్కడ ఒక ప్రశ్న మాట్లాడదాం, ఓ ప్రశ్న వేసుకుందాం. అసలు కొంచెం కాలం వరకే శ్రమలు ఎందుకు పెట్టాలి? మొదట్లోనే తీసేయచ్చు కదా దేవుడు. ఒక విషయం చెప్తున్నాను వినండి.
ఏమండి, ఒక వ్యక్తి రోడ్డు మీద వెళ్తున్నాడు అనుకోండి. ఒక వ్యక్తి రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అతనికి ఒక బ్యాగ్ దొరికింది అనుకోండి. ఆ బ్యాగ్లో బంగారం, ఆ తర్వాత డబ్బులు, ఆ తర్వాత విలువైనటువంటి సంపద కలిగిన ఆ బ్యాగ్లో ఆ నగలన్నీ ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు ఇతనికి దొరికింది, ఇంటికి తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఇతని స్థితి ఎలా మారిపోద్ది? ఇప్పుడు ఇంటికి తెచ్చుకుంటే 1 సంవత్సరం తిరిగేటప్పటికి ఇల్లు మారిపోద్ది, 1 సంవత్సరం తిరిగేటప్పటికి వాహనం మారిపోద్ది, 1 సంవత్సరం తిరిగేటప్పటికి వస్త్రాలు మారిపోతాయి, 1 సంవత్సరం తిరిగేటప్పటికి మాటలే మారిపోతాయి. ఇక ఆకాశం నుంచి ఊడిపడినట్టుగా మాట్లాడుతుంటారు. డబ్బులు దొరికితే ఒక వ్యక్తికి. కానీ ఒకటి చెప్తున్నాను, దేవుడు అలాగా నీకు ఏదో ఒక బ్యాగ్ దొరికి రాత్రికి రాత్రి నువ్వు ధనవంతుడు అయిపోయేటట్లు దేవుడు నిన్ను ఏమాత్రం చేయడు. ఖచ్చితంగా చెప్తున్నాను. దేవుడు ఆశీర్వాదం ఎలాగిస్తాడంటే ఏదో రాత్రికి రాత్రి వచ్చి నీ జీవితాన్ని మార్చాడు ఆయన. దేవుడు ఆశీర్వాదం మనకు ఎలా ఇస్తాడంటే ఏదో ఉన్న పాటన ఏదో ఒక అద్భుతం జరిగిపోయి ఉన్న పాటన నీ జీవితంలో ఆశీర్వాదం ఇచ్చేసి నిన్ను కోటీశ్వరుని చేసేసి నీకు కారు ఇచ్చేసేసి డబ్బులు ఇచ్చేసి దేవుడు ఎలా చేయడు ఏమాత్రం. దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీకు ఆశీర్వాదం ఇవ్వాలంటే, మళ్ళీ చెప్తున్నాను, నీకు ఆశీర్వాదం దేవుడు ఇవ్వాలంటే తిండి లేని గడ్డు పరిస్థితుల్లోకి దేవుడు నిన్ను తీసుకొస్తాడు. మళ్ళీ చెప్తున్నాను వినండి. దేవుడు నీకు ఆశీర్వాదం ఇవ్వాలంటే ఉన్నపాటున ఆశీర్వాదం ఇవ్వడు. ఆయన ఏం చేస్తారంటే అందంగా బ్రతుకుతున్న నిన్ను, 10 మందికి పెట్టే స్థితిలో ఉన్న నిన్ను తిండి లేని గడ్డు పరిస్థితుల్లోకి దేవుడు నిన్ను తీసుకొచ్చేస్తాడు. తిండి లేని పరిస్థితులు దేవుడే మనకిస్తాడు, వస్త్రాలు లేని పరిస్థితులు దేవుడే మనకిస్తాడు. ఒక 10,000 కోసం, ఒక 1,000 రూపాయల కోసం వాళ్ళ దగ్గర చెయ్యి చాచి అడిగే పరిస్థితులు దేవుడే తీసుకొస్తాడు. ఒక్కసారిగా ఆయన ఏం చేస్తాడంటే ధనవంతులు చేసేయడు. ఎందుకు అలా చేయాలి మనకంటే ఎందుకో తెలుసా? కష్టం విలువంతా నీకు నేర్పి, శ్రమ విలువంతా నీకు నేర్పి, కన్నీళ్ళ విలువంతా నీకు నేర్పి, నీకు తెలియాలవన్నీ, నీకు జీవితం విలువ తెలియాలి. అందుకే దేవుడు నిన్ను కష్టాలు పెట్టి ఆ కష్టాల్లో నిన్నేం చేస్తాడంటే అటు ఇటు తిప్పేసి తిండి లేని పరిస్థితుల్లో నిన్ను తీసుకొచ్చి, కన్నీళ్లతో ఉన్న పరిస్థితుల్లో నీకు తీసుకొచ్చి, ఆరోగ్యం బాలేని పరిస్థితులు దేవుడు నీకు ఇచ్చి గడ్డు పరిస్థితుల్లోకి నిన్ను తీసుకొచ్చి ఆయన నీకు జీవితం విలువ నేర్పిస్తాడు. ఎందుకంటే నీకు తెలియాలి, నీకు కష్టం విలువ తెలియాలి, నీకు బాధ విలువ తెలియాలి, కాలినడకను నడిచి వెళ్ళే ఎండలో పరిస్థితులు నీకు తెలియాలి, ఆహారం లేని సమయాలు నీకు తెలియాలి, డబ్బుల కోసం వాళ్ళనే వెళ్ళి అడిగే పరిస్థితులు నీకు తెలియాలి. ఎందుకో తెలుసా? ఇవన్నీ ఏంటో తెలుసా? దేవుడు నిన్ను దీవించడానికి ముందే అనుభవాలన్నీ నేర్పిస్తాడు. ఒక వ్యక్తికి ఉద్యోగం ఇచ్చేయాలంటే ఎలా ఇచ్చేస్తారో ఇచ్చారు కదా. ముందు వాళ్ళు ఏం చేయాలి? చదువుకోవాలి, స్కోర్ రావాలి, రిటర్న్ టెస్ట్లో పాస్ అవ్వాలి, మళ్ళీ ఇంటర్వ్యూ ఫేస్ చేయాలి, మళ్ళీ ఫిజికల్ టెస్ట్లో పాస్ అవ్వాలి. ఇవన్నీ జరిగిన తర్వాత దెబ్బలు తగులుతాయి. ఈ ప్రయాణంలో ఇబ్బందులు ఏర్పడతాయి, ఈ ప్రయాణంలో ఆయాసం వస్తుంది. కానీ ఒకానొక రోజు ఉంది, ఆ రోజు దేవుడు ఏం చేస్తాడంటే మనందరినీ సంపూర్ణులుగా చేసి జీవితం విలువ నేర్పించి, కష్టాల విలువ నేర్పించి, కన్నీటి విలువ నేర్పించి మనకు గడ్డు పరిస్థితులు తీసుకొచ్చిన తర్వాత మాత్రమే దేవుడు ఎవరినైనా ఆశీర్వదిస్తాడు తప్ప ఉన్నపాటును దేవుడు ఆశీర్వదించడు. కాబట్టి ఎంతకాలం మనకి ఈ కష్టాలు, ఈ బాధలు చెప్పండి? కొంచెము కాలమే. ఆ కొంచెం కాలమైన తర్వాత దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? సంపూర్ణులుగా చేసి బలపరుస్తాడు. మిమ్మల్ని అందరినీ ధైర్యపరచడానికి కొన్ని మాటలు చూపిస్తాను చూడండి ప్రియులారా. ఇలాంటి ముళ్ళపొదల ఐహిక విచారాలు మన మీద పనిచేస్తూ ఉన్నప్పుడు మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే, ఒకటి ఆయన మీద విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు. ఒకవేళ అలాంటి విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా ఉంటే దేవుడు ఎటువంటి వాగ్దానాలు నీకు ఇచ్చారంటే చూడండి ప్రియులారా, కొన్ని మాటలు మిమ్మల్ని ధైర్యపరచడానికి నేను మిమ్మల్ని చూపిస్తాను చూడండి. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనాన్ని చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులు అవ్వడానికి దేవుడు మిమ్మల్ని పిలిచాడంట. సరిపోద్ది. దేవుడు ఎందుకు పిలిచాడంట? ఆశీర్వాదాన్ని వారసులు అవ్వడానికి. అంటే ఆశీర్వాదానికి వారసులుగా చేయడానికి దేవుడు మనల్ని మరి మనం పడుతున్న కష్టాలు ఏంటి? ఇప్పుడు సిద్ధపాటు అన్నమాట. చెప్పాను కదా, ఆశీర్వదించడానికి ముందు దేవుడు ఎక్కించే ఒక్క మెట్టు ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ సమస్యలు. కానీ ఒకరోజు వస్తుంది, అసలు నిన్ను లోకంలోంచి పిలిచిందే ఎందుకో తెలుసా? నిన్ను దేవుడు ఆశీర్వదించడానికి పిలిచారు. ఇప్పుడు మనం పడుతున్న ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ ముళ్ళపొదలన్నీ ఏంటో తెలుసా? దేవుడు మనల్ని ఎక్కిస్తున్న ఒక్కో మెట్టు, ఒక్కో అనుభవం దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. ఇంకా కొన్ని మాటలు మిమ్మల్ని ధైర్యపరచడానికి కొన్ని మాటలు చెప్తాను చూడండి. 34వ కీర్తన 9వ వచనం తెరవండి. 34:9 కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 9వ వచనం చదవండి ఒకసారి.
అందులో ఏమనుందంటే, యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువారికి ఏమీ కొదువలేదు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును గాని యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువలేదు. దేవుడు ఏం చెప్తున్నారంటే, ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి, ఆయన్ని ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై లేదు. అడవిలో సింహపు పిల్లలైనా ఆకలితో ఉంటాయి కానీ ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి ఏ మేలు కూడా కొదువలేదు. అర్థమవుతుందా? ఇవన్నీ దేవుడు మనకిస్తున్న వాగ్దానాలు అన్నమాట. సమస్యను చూసి భయపడిపోయి మనము విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు. అలా విడిచిపెట్టకుండా ఉంటే ఏదో ఒక రోజు వస్తుంది, దేవుడు నిలబెడతాడు, ఆశీర్వాదానికి వారసులుగా చేస్తాడు. ఆ తర్వాత ఈ మాటలన్నీ చూడండి, సింహపు పిల్లలే లేమి గలవై ఆకలిగా ఉంటాయి అంటే సింహానికి ఏం తక్కువ అడవిలోని? అది కానీ ఒక్కసారి కొట్టిందంటే ఏదైనా చావాల్సిందే. అలాంటి సింహానికే తినలేని పరిస్థితులు వస్తాయేమో కానీ నా బిడ్డలకే, నా పిల్లలకే, నన్ను ఆరాధించే వాళ్ళకే ఏ మేలు కొదువ చేయనని దేవుడు చెప్తున్నాడు. ఇది కూడా వాగ్దానమే. మీకు ఇంకొన్ని మాటలు చూపిస్తాను చూడండి, మనల్ని ధైర్యపరిచేటువంటి కొన్ని మాటలు ప్రియులారా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం తెరవండి. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరాన్ని తీర్చిన మాట నమ్మాలి. సంఘమా, వింటున్న ప్రజలారా గుర్తుపెట్టుకోండి, దేవుడు క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరాన్ని తీర్చుననుంది. ఏ అవసరాన్ని తీరుస్తారంట? ప్రతి అవసరం తీర్చబడే రోజు ఒకటి వస్తుంది. ప్రస్తుతం కన్నీళ్ళే, ప్రస్తుతం బాధలే, ప్రస్తుతం ఇబ్బందులే, కానీ ఒకానొక కాలం వస్తుంది. ఆ కాలంలో దేవుడు చెప్తున్నాడు తానే సంపూర్ణులుగా చేసి నిలబెడతాడు. ఇక్కడ కూడా దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దేవుడు క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరాన్ని తీర్చే రోజు ఖచ్చితంగా ఒకటి వస్తుంది. ఆ రోజు నువ్వు చెప్తావు నా దేవుడు నన్ను నిలబెట్టాడని. ఆ రోజు నువ్వు వెనక్కి తిరిగి చూసుకుంటే నీకు బాధలు ఉండవు. ఆ రోజు నువ్వు వెనక్కి తిరిగి చూసుకుంటే నీకు కష్టాలు ఉండవు. ఆ రోజు నువ్వు వెనక్కి తిరిగి చూసుకుంటే ఏ సమస్య నిన్ను ఇబ్బంది పెట్టదో. నువ్వేం కావాలనుకుంటున్నావో దేవుడు నీకు అది దయచేస్తాడు. క్రీస్తు యేసునందు మహిమలో దేవుడు మీ ప్రతి అవసరాన్నే తీరుస్తాడు. మీరందరూ ఆశీర్వదించబడతారు ఒక రోజు వచ్చేటువంటి సమయములో. మరి ఇంకొక బలమైన మాట చూపిస్తున్నాను చూడండి. రోమా పత్రిక 8వ అధ్యాయము 32వ వచనాన్ని కూడా చదవండి. 8వ అధ్యాయం 32వ వచనం కూడా. ఈ మాట చాలా జాగ్రత్తగా వినాలి. చదువుకున్న పిల్లలు అందరూ కూడా ఈ మాట జాగ్రత్తగా వినండి. భవిష్యత్తును గురించిన ఎన్నో భయాలు మిమ్మల్ని వెంటాడుతూ ఉండొచ్చు. నా పరిస్థితి ఏంటి అనుకుని ఉండొచ్చు, నేను బాగా చదువుకున్నాను ఏంటి నా జీవితం అనుకుని ఉండొచ్చు. కానీ దేవుడు చెప్తున్నాడు, రోమా పత్రిక 8వ అధ్యాయము 32వ వచనం చూడండి. ఇక్కడ ఉన్న ఏంటంటే 32లో తన సొంత కుమారుణ్ణి తీసుకున్నారు అందరూ. తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెలుగు తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపడు అని ఉంది. అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే, మన కోసం యేసుక్రీస్తునే దేవుడు బలికి ఇచ్చేశాడంట. ఏకైక కుమారుణ్ణి, ఒక్కగానొక్క కుమారుణ్ణి మన పాపాల కోసం మనల్ని ప్రేమించి ఒక్కగానొక్క కుమారుణ్ణే ఈ లోకానికి మన కోసం అర్పించేసిన దేవుడు, ఆ ఒక్కడినే అర్పించేసిన దేవుడు, యేసుప్రభు ఎక్కువైనడు ఆయన్నే అర్పించేసిన దేవుడు, మరి మనందరి కోసం మనం అడిగేవన్నీ ఎందుకు చేయడు అని ప్రశ్నిస్తుంది వాక్యం. అక్కడ చూడండి, అక్కడ తన సొంత కుమారుని అనుగ్రహించడానికి వెనుక తీయక మనందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపడు. యేసుక్రీస్తునే నీ కోసం ఇచ్చేశాడు. సంఘమా, ఒకనొక రోజు నువ్వు చేసిన పాపాల కోసం ఒక్కగానొక్క కుమారుణ్ణి అర్పించిన దేవుడు ఈరోజు నువ్వు అడుగుతున్న ఉద్యోగాన్ని దేవుడు నీకు ఇవ్వడా? ఈరోజు నువ్వు అడుగుతున్న సమస్యలను దేవుడు తీసివేయడా? ఈరోజు నువ్వు అడుగుతున్న ఆరోగ్యాన్ని దేవుడు నీకు ఇవ్వడా? ఈరోజు నువ్వు అడుగుతున్న సర్వ సమృద్ధిని, ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఎందుకు ఇవ్వడు? కుమారుణ్ణే ఇచ్చేశాడు. ఆ కుమారుడే ఎక్కువైన దాన్నే నీకు ఇచ్చేశాడు. మరి నీకు దేవుడు ఏం తక్కువ చేస్తాడు? కాబట్టి దేవుని వాక్యం చూడండి, సింహ పిల్లలైన ఆకలిగా ఉంటాయి, కుమారుణ్ణే ఇచ్చేశాడు నీ కోసం, సమస్తాన్ని నీకు ఎందుకు ఇవ్వడు అని దేవుని వాక్యం ఇక్కడ మనల్ని ప్రశ్నిస్తుంది. ప్రియులారా, చూసారా, ఇవన్నీ వాగ్దానాలు మనం చదువుకున్నాం కదా. ఇప్పుడు అన్నీ ఏంటవి? తానే మిమ్మల్ని సంపూర్ణంగా చేసి స్థిరపరుస్తాడు. తర్వాత క్రీస్తు యేసునందు మహిమలో ప్రతి అవసరాన్ని
దేవుడు తీరుస్తాడు అని ఉంది. ఆ తర్వాత ఇంకేం చదువుకున్నాం? సింహపిల్ల అయినా లేమిగలవ ఆకలిగా ఉంటాయి కానీ ఆయన ఆశ్రయించే వారికి ఏమేలు కొదువు చేయడని నేర్చుకున్నాం. ఇక్కడేమి నేర్చుకున్నాం? ఈ వాగ్దానం ఏంటి? 8:32 రోమాలో సొంత కుమారుని ఇచ్చేసిన దేవుడు సమస్తాన్ని ఎందుకు ఇవ్వడు అను. ఇవన్నీ వాగ్దానాలా కదా? మరి వాగ్దానాలని ఎప్పుడు నెరవేరుతాయి మనకి? ఇది కూడా ఆలోచించాలి కదా. ఈ బాధలు, ఈ సమస్యలన్నీ ఎప్పుడు పోతాయి? ఈ వాగ్దానాలన్నీ ఎప్పుడు నెరవేరుతాయి? ఇలాంటి కొన్ని వందల వాగ్దానాలు నాకంటే మీరు బాగా చెప్తారు. యెహోవా నా కాపరి నాకు ఏం మేలు చేయడు అంటారు. చాలా బాగా చెప్తారు మీరు. మహోన్నతుని చాతుని నివసించేవాడు, సర్వశక్తుని నివసించేవాడు అని చెప్తారు మీరు. ఏడు పగలు 8 దెబ్బైనా రాత్రి 8 దెబ్బైనా తగలదని చెప్తారు. అతను యెహోవా ఇందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలు ఉండి నడిపించిన. నాకంటే చాలా బాగా వాగ్దానాలు మీకే ఎక్కువ తెలుసు. ఎందుకంటే 31st తీసుకుంటారు కదా. ఏం తీసుకుంటారో? ఒక 2 రూపాయలు ఇస్తే కార్డు, అయ్యగారు ఈ సంఘంలో ఉంది అది. అలాంటివన్నీ మానండి. అర్థమవుతుందా? ఇన్నాళ్ళు ఏదో తెలిసి తెలియక ఉన్నారు. ఈ వాగ్దానాల్ని బైహార్ట్ చేసేస్తాం మనం. బైహార్ట్ చేయడం అంటే కంటస్థ పట్టేస్తాం. దేవుడు నాకు ఈ వాగ్దానం ఇచ్చిన బైహార్ట్ చేసేస్తాం. తప్పేం కాదనుకోండి. కాకపోతే ఆ వాగ్దానం కంటే బైబిలే పెద్ద వాగ్దానం. ఇది చదవం మనం, అదే సంవత్సరం పట్టుకుంటూ ఉంటాం అన్నమాట. ఇప్పుడు ఈ వాగ్దానాలన్నీ నాకంటే బాగా చెప్తారు. మరి నెరవేరుతున్నాయి నీ జీవితంలో? ఎందుకు నెరవేరట్లేదు? ఒకే ఒక్కటి లేకపోవడం వల్ల. ఏంటో తెలుసా? విశ్వాసం లేకపోవడం వల్ల. ఒకవేళ విశ్వాసం ఉంటే ఇవన్నీ కూడా, ఈ వాగ్దానాలన్నీ నెరవేరుతాయి. ఆ మాట నేను చెప్పడం కదా, బైబిలే చెప్పింది. కొరింథియన్సా ఒకసారి తెరవండి. గలతీ పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం చూడండి. అసలు ఎవరికి వాగ్దానాలన్నీ వస్తాయి? ఎవరికి వాగ్దానం? నిద్రపోతున్న వాళ్ళందరూ ఒకసారి మీ పక్కన వాళ్ళు నిద్రపోతుంటే లేపండి. గలతీ పత్రిక 3వ అధ్యాయం 22. అగో జాగ్రత్తగా, ఈ వాగ్దానాలన్నీ ఎప్పుడు నెరవేరుతాయి అంటే, దీవెన కానీ ఆశీర్వాదం కానీ ఇవన్నీ, ఈ ఆశీర్వాదాలన్నీ ఎప్పుడు నెరవేరుతాయి అంటే చూడండి, యేసుక్రీస్తునందు విశ్వాస మూలంగా కలిగిన వాగ్దానము విశ్వసించి వారికి అనుగ్రహింపబడుతుంది. ఉందా మీ బైబిల్లో? చదువొచ్చిన వాళ్ళందరూ చూసుకోండి. నేను చెప్తున్న మాటలు కాదు, ఇది బైబిల్ గ్రంథంలో ఉన్న మాటే. వాగ్దానాలన్నీ ఎప్పుడు నెరవేరుతాయంట? యేసుక్రీస్తునందు విశ్వాస మూలంగా కలిగిన ప్రతి వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహించబడుతుందని ఉందా లేదా మీ బైబిల్లో? అంటే ఇప్పుడు చెప్పండి, ఇవన్నీ, ఈ వాగ్దానాలు, చదువుకున్న వాగ్దానాలన్నీ, దీవెనను కూర్చిన వాగ్దానాలన్నీ ఎప్పుడు నెరవేరుతాయి మన జీవితంలో? విశ్వాసం ఉంచినప్పుడు. చెప్పండి, ఏముంచినప్పుడు? ఆ వాగ్దానాల పట్ల విశ్వాసం ఉంచాలి. దేవుడు ఖచ్చితంగా నన్ను పైకి లేపుతాడు, దేవుడు ఖచ్చితంగా నా జీవితాన్ని ఒక ఉన్నతమైన స్థాయిలో నిలబెడతాడు, నా సమస్యలు దేవుడు తీసివేస్తాడు, నా కష్టాలు దేవుడు తీసివేస్తాడు అనే విశ్వాసం ఎవరికైతే ఉంటుందో, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఐదర్ ఇట్ ఈస్ జాబ్, ఇట్ ఈస్ కెరియర్, ఏదైనా సరే, భవిష్యత్తు అయినా, ఉద్యోగమైనా, చదువైనా, ఆరోగ్యమైనా, ఈ వాగ్దానాలన్నీ ఎప్పుడు నెరవేరుతాయి అంటే విశ్వసించు వారికే అనుగ్రహింపబడతాయి. విశ్వాసము లేకపోతే మీలో కొన్ని వందల వాగ్దానాలను బైహార్ట్ చేయి, కంఠస్థం చేయి, చెప్పు చూడకుండా, బైబిల్ అంతా చూడకుండా నువ్వు చెప్పేసినా సరే, విశ్వాసము లేకపోతే, అన్లెస్ ఫెయిత్ ఇన్ అవర్ హార్ట్, మన హృదయంలో విశ్వాసము లేకపోతే ఏది కూడా అవి మన జీవితంలో నెరవేర్చబడవు, ఖచ్చితంగా నెరవేర్చబడవు. ఎప్పుడు నెరవేర్చబడతాయి? విశ్వాసం ఉంటేనే. అంటే ఇప్పుడు మొల్ల పొదల ఐహిక విచారాలు మన జీవితాన్ని అణిచేస్తున్నప్పుడు దేన్ని గట్టిగా పట్టుకోవాలి మనం? ప్రభువునందరి విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవాలి. అలా పట్టుకున్న సంఘం ఏది? పెర్గము సంఘము. సాతాను సామ్రాజ్యం మధ్యలో విశ్వాసంగా నిలబడింది ఆ సంఘం. ఎన్ని బాధలు వస్తున్నా, ఎన్ని కష్టాలు వస్తున్నా, ఎన్ని సమస్యలు వస్తున్నా, నా దేవుడు నన్ను విడిపిస్తాడని విశ్వాసంతోనే ఎదురు చూసింది ఆ సంఘం. అందుకే కాపాడబడింది. అందుకే దేవుడు చెప్తున్నాడు, నువ్వు సాతాను సామ్రాజ్యం మధ్యలో ఉన్నావు కానీ నా నామమందలి విశ్వాసాన్ని నీవు వదిలిపెట్టలేదు. అదే విశ్వాసాన్ని ఈ సంఘం కలిగి ఉంటే దేవుడు నిన్ను విడిచిపెట్టడు. అదే విశ్వాసాన్ని విశ్వాసి అయిన నువ్వు కానీ కలిగి ఉంటే నీ జీవితంలో నువ్వేం కావాలనుకుంటున్నావో, నువ్వేది ఆశిస్తున్నావో, నువ్వేది కోరుకుంటున్నావో, దేని కోసం నువ్వు ఆలోచిస్తున్నావో, ఏది కావాలనుకుంటున్నావో, ఖచ్చితంగా ఒకానొక సమయం వచ్చేటప్పుడు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, నిన్ను ఆశీర్వాదానికి కర్తగా చేస్తాడు, ఒక స్థలంలో నిన్ను నిలబెడతాడు. అప్పటి వరకు నీవు కలిగిన దాన్ని నువ్వు ఎలా పట్టుకోవాలి? గట్టిగా పట్టుకోవాలి. దేవుడు అన్యాయస్తుడు కాదు. హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు మనల్ని దీవిస్తాడు. ఆ సమస్యలను చూసి భయపడుతున్నాం తప్ప
ఆ భయాన్ని అది ఏంటది ఒక అవకాశంగా తీసుకుని ఆ ముళ్ళ పొదలు ఏం చేస్తున్నాయి తెలుసా? నీ జీవితాన్ని అలాగా అణిచేస్తున్నాయి. కారణం ఏంటో తెలుసా? అది అణిచేయడానికి కారణం నీకు విశ్వాసం లేకముందు ఆ పై వచనంలో కూడా దేవుడే మన పక్షాన ఉండగా మనకు విరోధి. అసలు దేవుడే మన పక్షాన ఉంటే సాతానే మనల్ని ఎదిరించడానికి సరిపోదు. అర్థమవుతుందా? సాతానే మనల్ని ఎదిరించడానికి సరిపోదు దేవుడు మన పక్షంగా ఉంటే. అలాంటిది ఆఫ్టర్ ఆల్ ఒక ముళ్ళ పొదలు అణిచేస్తున్నాయి అంటే, ముళ్ళకు భయపడి నీ జీవితాన్ని అణిచేసుకుంటున్నావు అంటే ఎంత అవిశ్వాసంలో ఉన్నావు చూడు. నువ్వు ఎంత అవిశ్వాసం నీలో పనిచేస్తుందో చూడు. మనలో పని చేయాల్సింది ఏంటో తెలుసా? ఖచ్చితంగా నా దేవుడు నన్ను ఏదో ఒక రోజు నిలబెడతాడు. యేస్కేలు గ్రంథంలో ఎక్కడ అనుకుంటున్నా దగ్గర ఒక మాట ఉంటుంది. సాతానుతో చెప్తాడు ఒక భక్తుడు, మర్చిపోయినది రెఫరెన్స్ గుర్తులేదు. సాతానుతో ఏం చెప్తాడంటే భక్తుడు, ఈ రోజు శ్రమ వచ్చిందని నన్ను చూసి నవ్వుతున్నావు సాతానా, ఏదో ఒక రోజు దేవుడు నిన్న నా పాదాల కింద పెడతాడు, ఆ రోజు నువ్వు చూస్తావు నేను చూస్తాను అంటాడు సాతానుతో భక్తుడు. యేస్కేలు గ్రంథమో దానియేలు గ్రంథమో గుర్తులేదు. కాబట్టి ఐహిక విచారములనే ముళ్ళ పొదలు మనం అణిచేస్తున్నప్పుడు మనం కలిగి ఉండాల్సింది ఏంటి? పెర్గమ సంఘములాగా విశ్వాసం. విశ్వాసం ఉంచితే ఈ వాగ్దానాలన్నీ మన జీవితాల్లోకి వస్తాయి అన్నమాట. ఇది ఐహిక విచారములు కూర్చున్నటువంటి బోధ. రెండోది, ముళ్ళ పొదల్లో ఇంకో రకం ఏంటి? ధన మోసం, ధనం మీద ఆశ. రెండో ముళ్ళ పొద ఏంటండి? ధనం మీద అపేక్ష. ఇంక 20 నిమిషాలు టైం ఉంది, నేను 20 నిమిషాల్లో చెప్పి ముగిస్తాను ప్రియులారా. చూడండి, రెండో ముళ్ళ పొద ఏంటండి చెప్పండి? ధన వ్యామోహము, ధనం మీద ఆశ, ధనం మీద కోరిక. దీన్నే బైబిల్ ఏం చెప్పిందంటే ధనాపేక్ష అన్నది. ఇదొక ముళ్ళ పొద. ఏంటండి ధనాపేక్ష అనేది? ఇంకోటి ఏంటి దేవుడు చెప్పిన దాంట్లో? ఇది రెండో రకం ముళ్ళ పొదలు అన్నమాట. మొదటిది ఏంటి? ఐహిక విచారములు. రెండోది ఏంటి? ధన వ్యామోహం లేదా ధనం మీద అపేక్ష, ధనం మీద కోరిక. ఇది రెండో ముళ్ళ పొద. ఇది కూడా మన జీవితాన్ని అణిచేస్తుందంట. ఇది కూడా ఏం చేస్తుందంట? మన జీవితాన్ని అణిచేస్తుంది. ఈ ధన వ్యామోహం అనే ముళ్ళ పొద ఏం చేస్తుంది? మన జీవితాన్ని అణిచేస్తుంది. అయితే ఒక విషయం, ఇప్పుడు ధనం సంపాదించడం తప్ప కరెక్టా? చెప్పండి ఈ మాట. మీరు నాతో మాట్లాడాలి అందరూ కూడా. ధనం సంపాదించడం తప్ప కరెక్టేనా? ఆలోచించి చెప్పండి. ధనం సంపాదించడం కరెక్టే కదా, తప్పేం కాదు కదా. ధనం సంపాదించడం తప్పు కాదు, కానీ ధనాపేక్ష తప్పు అంట. అంటే అపేక్ష అంటే ఏంటో తెలుసా? సరిపోదు, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. నేను సంపాదించాలి, నా వెనకున్న వాళ్ళకి సంపాదించేయాలి, వాళ్ళ పిల్లలకి సంపాదించేయాలి, అలాగే సంపాదించి ఏదో రోజు నాకు హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోవాలి. ఇది మనిషికి ఉన్నటువంటి కోరిక అనమాట. ఆడి టెన్షన్ వల్ల డబ్బు 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 అని చెప్పి ఏదో ఒక రోజు గుండె ఆగిపోద్ది. ఆడి సంపాదించింది ఏ ఒక్క రూపాయి కూడా ఆడికి రాదు. ఇప్పుడు మన జీవితాన్ని అణిచేసేది రెండో రకం ముళ్ళ పొద అంటే ఇది. ఏంటి? ధనం మీద వ్యామోహం అంట, ధనం మీద కోరిక అంట. ఈ ధనాపేక్ష కోసం బైబిల్ ఏం చెప్పిందో తెలుసా? ధనం సంపాదించడం తప్పు కాదు, సంపాదించుకోవాలి. ఎందుకంటే ప్రతి అవసరం దేంతో ఉంది? ధనంతోనే ఉందన్నమాట. ఇప్పుడు ఈ ధన వ్యామోహం కానీ ధనాపేక్ష కానీ బైబిల్ తప్పని చెప్పింది. ఎందుకు తప్పని చెప్పింది? ఏమొస్తాయో ధనం వల్ల అనే కొన్ని విషయాలు నేను మీకు చూపించి ముగిస్తాను. చూడండి ప్రియులారా, తెరవండి హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం చూడండి. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటిలో తృప్తి పొంది ఉండండి. చదవమ్మా. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయనని. అదిగో చూసారు, ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే ధనాపేక్ష లేని వారై. ఎలా లేని వారై ఉండమంటుంది ఇక్కడ దేవుని వాక్యం? ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి కలిగి ఉండండి. ఎందుకు కలిగి ఉండాలి తృప్తి అంటే? నిన్ను ఏమాత్రం విడువను ఎడబాయనని ఆయనే చెప్పాడంట. ఇప్పుడు చూడండి, మనకున్న ఆలోచన కరెక్టే. నేను బాగా డబ్బు సంపాదించాలి, నా పిల్లలకి సంపాదించాలి, వాళ్ళు చాలా బాగా ఉండాలని చెప్పి ధనం మీద ఆపేక్షతో కొంతమంది బతుకుతుంటారు. అయితే ధనం సంపాదించడం తప్పు కాదు. అయితే ధనాపేక్ష బైబిల్ ఎందుకు తప్పని చెప్పిందంటే చెప్పనా? ఎందుకు తప్పని చెప్పిందంటే
ధనాపేక్ష అసలు ఎందుకు తప్పు అని చెప్పింది బైబిల్. కిందకి రండి ఒకసారి. కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం, కాదు, మొదటి తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చూడండి. 6:10 6:10 చదవండి. తిమోతి రాసిన మొదటి పత్రిక. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు. ఇప్పుడు ధనాపేక్షను దేవుడు ఎందుకు వద్దన్నాడు చెప్పనా? ధనం మీద కోరిక ఎక్కువగా ఉండడం వల్లంట సమస్త కీడులు వచ్చి మన జీవితంలో పడతాయంట. ఎలా పడతాయి చెప్పనా? ధనం మీద ఒక వ్యక్తికి అపేక్ష కలిగితేనంట చెడ్డదారుల్లో వెళ్తాడంట. ధనం మీద ఒక వ్యక్తికి ఎక్కువ కోరిక కలిగితేనంట తాను వెళ్ళకూడనటువంటి మార్గాల్లో వెళ్ళి లంచాలు తీసుకొని ఆ కొంప ఈ కొంప కూల్చి తప్పుడు సాక్ష్యాలు చెప్పి తప్పుడు సంతకాలు పెట్టి న్యాయాన్ని అన్యాయంగా తెప్పి ధనాన్ని తీసుకుంటాడంట. ఈ ధనాపేక్ష ఏమైపోతుందంట? సమస్త కీడులను మన జీవితంలోకి తీసుకొస్తుందంట. మీకు అర్థమవడం కోసం ఒక చిన్న సాక్ష్యాన్ని చెప్తాను చూడండి. ఇంగ్లీష్లో ఒక స్త్రీ ఉంది విదేశాల్లో. ఆవిడ పేరు ఏంటంటే బ్రిట్నీ డెల్మోరా. ఆవిడ సాక్ష్యం, ఆవిడ పెద్ద పాస్టర్ గారు ఇప్పుడు ప్రపంచ దేశాల్లో. బ్రిట్నీ డెల్మోరా. ఈ సాక్ష్యాన్ని ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్లో చాలా ప్రసంగాల్లో చెప్పాను, మీ మధ్య కూడా ఒకసారి చెప్తాను. బ్రిట్నీ డెల్మోరా అనే ఒక ఆవిడ ఉంది ప్రియులారా. ఈమె చిన్నతనంలో చాలా పేదరికంలో పుట్టిందంట. చాలా పేదరికంలో పుట్టింది. తినడానికి తిండి కూడా ఉన్నట్టు లేనటువంటి పరిస్థితుల్లో పుట్టింది బ్రిట్నీ డెల్మోరా అనే ఆవిడ. ఈమె చిన్నప్పటి నుంచి పేద పరిస్థితుల్లో, డబ్బు లేని పరిస్థితుల్లో పెరుగుతూ ఉంటే దేవుడు ఆమెకి ఇచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదం ఏంటంటే చాలా సౌందర్యంతో దేవుడు ఆ అమ్మాయిని పుట్టించాడంట. అంటే చాలా అందంగా ఉంటుంది చూడడానికి ఆ అమ్మాయి. ఇప్పుడు ప్రపంచంలో పెద్ద పాస్టర్ గారు ఆవిడ, వాళ్ళ భర్త ఆవిడ కూడా. అయితే ఈమె చిన్నతనంలో డబ్బులు లేనటువంటి పరిస్థితుల్లో ప్రియులారా, అవసరాలు తీరినటువంటి పరిస్థితుల్లో పేదరికంలో పుట్టింది. పేదరికంలో పుట్టి ఇప్పుడు సమస్త ఆ అవసరాలు తీర్చబడడానికి డబ్బులు కావాలి. ఇప్పుడు ఎవరో ఒక తప్పుడు సలహా ఇచ్చారంట. ఏమి ఇచ్చారంటే, అమ్మా నువ్వు డబ్బులు లేక బాగా ఇబ్బంది పడుతున్నావు కదా, చూడు నువ్వేం చేస్తావంటే నీవు కలిగి ఉన్న సౌందర్యాన్ని ఉపయోగించి అడ్డదారిలో వెళ్ళి డబ్బులు సంపాదించి అని ఎవరో తప్పుడు సలహా ఇచ్చారంట. ఈమె తప్పుడు సలహాను తీసుకొని ఈమె ఎలా మారిపోయిందంటే పాపపు సంబంధమైన మార్గాల్లో వెళ్ళడం మొదలెట్టింది ధనం సంపాదిద్దామని. అలా పాపపు సంబంధమైన మార్గాల్లో వెళ్ళిపోయి ఎంత డబ్బులు సంపాదించిందంటే ఆ దేశంలోనే పెద్ద ధనవంతురాలు అయిపోయింది బ్రిట్నీ డెల్మోరా అనే ఆవిడ. ఒకరోజు ఈ ధనం సంపాదించి కార్లు కొనుక్కుంది, బిల్డింగ్లు కట్టుకుంది, ఎన్నో చేసింది. ఈ అమ్మాయిని ఇంత ధనమున్నా ఎంత డబ్బులున్నా ప్రియులారా, ఈ అమ్మాయికి మనశ్శాంతి ఉండేది కాదంట. మనశ్శాంతి లేకుండా ఉన్నటువంటి పరిస్థితులు ఒకరోజు చచ్చిపోదామని చెప్పి, ఎందుకు వచ్చిన జీవితం నాది, ఎంత డబ్బున్నా సరే మనశ్శాంతి లేదని చెప్పి ఫ్యాన్ కురేసేసుకుందామని చెప్పి తాడు బిగించుకుని ఉరేసేసుకుంటున్న టైంలో అప్పుడు దేవుడు మాట్లాడి, అమ్మాయి బ్రిట్నీ డెల్మోరా నా మాట విను, నువ్వు నీ చేతుల్లో నా జీవితాన్ని పెడితే నేను నీ జీవితాన్ని ప్రపంచానికే ఒక గొప్ప వ్యక్తిగా నిన్ను చేస్తాను, నా సేవ చేయంటే, ప్రభువా నా శరీరం అపవిత్రమైపోయింది, నా దేహం అపవిత్రమైపోయింది, నా ఆలోచనలు అపవిత్రమైపోయింది, ఎలాంటి పాపాన్ని కావాలంటే, అవును నీలాంటి పాపులే నాకు, నేను పాపుల కోసమే వచ్చాను, నీ జీవితాన్ని అంతా నేను కడుగుతున్నా, నా చేతిలో నీ జీవితాన్ని పెట్టంటే ఈమె దేవుడికి ఆ రోజు సరెండర్ అయిందంట. దేవుడికి అప్పగించుకున్న తర్వాత దేవుడు ఒక గొప్ప ప్రపంచంలో ఒక గొప్ప పాస్టర్ గారిలాగా దీవించాడు. ఆమెను వేరే ఆయన పెళ్లి చేసుకున్నాడు, ఆయన ఒక పాస్టర్ గారు. వీళ్ళిద్దరూ ప్రపంచంలో పెద్ద దైవ సేవకులు. ఈరోజు ఆమె మీటింగ్లు పెడితేనండి ప్రపంచంలో గొప్ప గొప్ప ప్రధానులు, అధికారులు అందరూ ఆ మీటింగ్కి వెళ్తూ ఉంటారు. ఇది ఎందుకు చెప్పని తెలుసా? ఈ అమ్మాయి జీవితం ఎలా పాడైపోవడానికి కారణం ఏంటి? ఎక్కడ పడ్డాయి బేసాలు? డబ్బు వల్ల. ఇలాగా డబ్బు మీద ఆశ ఎక్కువైతే ఏమవుతుందంట? సమస్త కీడులు వస్తాయి. ధనాపేక్ష సమస్త విధములైన కీడులకు మూలం. మరి డబ్బు లేకుండా ఎలా బ్రతకాలి? డబ్బు సంపాదించొద్దు అని పనికి మాలి బోధ చేస్తున్నామని కొంతమంది అడిగితే నేను చెప్పే సమాధానం ఏంటంటే కింద ఉంది అక్కడ చూడండి. ధనాపేక్ష లేని వారై ఉండండి, నిన్ను ఏమాత్రం విడువను ఎడబాయనని చెప్పింది ఎవరు? దేవుడు చెప్పాడు ప్రియులారా. ఏదో మన జీవితంలో ఉన్న అవసరతలు తీర్చుకోవడానికి పనికి మాలి మార్గాల్లో వెళ్ళి డబ్బులు సంపాదించే ఆ త్రోవల కన్నా దేవుడు ఏం చెప్తున్నాడంటే అలా చేయొద్దు, ఆయన ఏమాత్రం విడువను ఎడబాయనని చెప్పాడు. కాబట్టి ధనాపేక్ష కీడును తీసుకొచ్చే ధనాపేక్ష ఈ రోజు మీ మధ్య ఉండకూడదని దేవుడు చెప్తున్నాడు అన్నమాట. ఇప్పుడు ఏముండకూడదు? రెండో మూల పద ధనాపేక్ష అనేది మన జీవితంలో
ఒకవేళ అవసరాలు వస్తే మరి ఎలాగా? మనం చదువుకున్నాం, ఆయనే విడువను ఎడబాయను అని చెప్పాడు. ప్రియులారా, ఏ సమయానికి ఏది కావాలో దేవుడే మనకు దయచేస్తాడు అనమాట. ఒకవేళ ధనాపేక్ష బాగా ఎక్కువైపోయింది అనుకో, ఒకటే కీడు తెస్తుంది, రెండోది ఏం చేస్తుంది తెలుసా? ధనాపేక్ష కానీ వ్యక్తుల జీవితాల్లో ఎక్కువైపోతే దేవుని మీద ఉన్న విశ్వాసాన్ని తీసేసి దేవునికి దూరం చేసేస్తుంది ధనాపేక్ష. డబ్బు సంపాదించాలని కోరిక ఉంది అనుకోండి, ఆ కోరిక ఏం చేస్తుందో తెలుసా? దేవుడి నుంచి నేను దూరం చేసేస్తుంది. ఎలా దూరం చేస్తుందో తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్, గెహాజీ ఉన్నాడు, అతను ఏం చేశాడు? సేవకుని ఏం చేశాడు? వదిలేశాడు. సేవకుని విడిచిపెట్టేశాడు, దైవ మార్గాన్ని విడిచిపెట్టేశాడు. సేవకుడు కింద ఒక ప్రవక్తగా ఉంటూ, ఒక పనివాడిగా ఉంటూ సేవకుడితోనే ఉంటున్నాడు, సేవకుడితోనే తింటున్నాడు, పడుకుంటున్నాడు. ఇలా మనసంతా ఎక్కడుంది? మీకు విషయం తెలుసా? పాస్టర్ గారులతో చాలా మంది ఉంటారు, మా బ్యాగులు మోయడానికి, లేకపోతే మమ్మల్ని బండి మీద తిప్పడానికి, మాకు అన్నం పెట్టడానికి అందరూ ఉంటారు. వీళ్ళ మనసంతా ఎక్కడ ఉంటుంది? కొంతమంది మనసు లోకం మీద ధనం మీద ఎలా సంపాదించాలి, ఈ ధనేశ్వర్యులు ఎలా బ్రతికేయాలని ఇలా ఆశ అంతా ఉంటుంది. అని దేవుడు చెప్తున్నాడు, ఆ ఆశగాని ఎక్కువ అయిపోతే దేవుని మీద నీ మనసు లేకుండా చేస్తుంది ధనాపేక్ష. నిన్ను దేవుడికి గెహజీని దూరం చేసినట్టు దూరం చేసుకుంటది. ధనం కోసం పరిగెట్టాడు, ఏం తెచ్చుకున్నాడు? ఆశీర్వాదం తెచ్చుకున్నాడా? కుష్ఠరోగం తెచ్చుకున్నాడు. ఆడు తెచ్చుకున్నదే కాదు, ఆడు కుటుంబాన్ని అంతటికే ఏం తెచ్చాడు? రోగాన్ని తీసుకొచ్చాడు, మచ్చ తెచ్చాడు. ఇప్పుడు ధనాపేక్ష వీడికి లాభం తెచ్చిందా, లేకపోతే వీడికి కీడు తెచ్చిందా? కీడే తెచ్చింది. కాబట్టి ధనం మీద వ్యామోహం అనేది ఉండకూడదు. ఒకవేళ ఉంటే కీడు తీసుకొస్తుంది, నీ జీవితాన్ని అని చేస్తుంది, దేవుడికి దూరం చేస్తుంది, ఆశీర్వాదాన్ని తీసేసి శాపాన్ని నీకు తీసుకొస్తుంది. అయితే ఇక్కడ కొన్ని విషయాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. నేను చెప్పిన టైం అవ్వలేదు, ఇంకా బోరు కొడుతుంది ఎవరికన్నా. కొంతమంది మొఖాలు ఎలాగున్నాయంటే, ఎప్పుడు ఆపుతావు నువ్వు? చెప్పడం బాగానే చెప్తున్నావు, టీచర్ కాబట్టి చెప్పకుండా పోతున్నావు, వినే 10 నిమిషాల్లో ముగించేస్తాను. ధనాపేక్ష ఉండకూడదు, కీడుకు మూలం కాబట్టి. మరి మన దగ్గర ఎక్కువ ధనం ఉందనుకోండి, ఇప్పుడు ఒక విషయం చెప్తా, ధనం ఎక్కువ సంపాదించాలనేది ధనాపేక్ష. ఇంకో ధనాపేక్ష ఉంది, ఏంటో తెలుసా? మన దగ్గర ఉన్న ధనాన్ని ప్రాణం పోతున్నా ఎవరికి సహాయపడం, అది కూడా ధనాపేక్ష కదా. మరి ఇప్పుడు ధనం మీద ఎక్కువ వ్యామోహంతో సంపాదిస్తాం, అది ఉండకూడదని దేవుడు చెప్పాడు. ఇంకో ధనాపేక్ష ఏంటో తెలుసా? మన దగ్గర ఎంత డబ్బున్నా సరే ప్రాణం పోతున్నా పక్కోడికి కూడా ఇవ్వం. ఈరోజు మీరందరూ ఆశీర్వదించబడాలంటే కొన్ని చెప్తాను, వినండి. యాక్చువల్గా నేను ధనం కోసం ఎప్పుడు ప్రసంగాలు చేయను. ఎందుకు చేయనంటే, బయట ప్రజల్లోని, హిందువుల్లోని, క్రైస్తవుల్లోని, విశ్వాసంలోని ఒక దెయ్యపు ఆత్మ పనిచేస్తుంది. మనలో కూడా అంతే. మనలో కూడా దెయ్యం వచ్చి పక్కనే కూర్చొని ఏం ఆలోచన కలిగిస్తుంది అంటే, డబ్బుల కోసం మాట్లాడిన ప్రతిసారి బయట ఉన్న హిందువులు కానీ, వింటున్న విశ్వాసులు కానీ ఏమనుకుంటారో తెలుసా? ఈ పాస్టర్లకు పని పాట లేదు, ఇదొక వేషం, డబ్బు సంపాదించుకోవడానికి ఇదొక వేషం. మీ దశంభాగాలన్నీ నాకు తీసుకొచ్చేయండి, దేవుడు మిమ్మల్ని దీవించేస్తాడని ఇలా బోధలు చేస్తుంటారో. ప్రజలను మాయ చేసి, ప్రజలను మభ్యపెట్టి, ప్రజల్ని వీళ్ళు ఇబ్బంది పెట్టి, వాళ్ళ మైండ్ని వేరేలా మార్చి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బునంతా ఆ పెట్టిలో వేయించుకుంటారు దశంభాగాలు అనే పేరుతో అని చెప్పి చాలా మందిలో నెగిటివ్ సెన్స్, ఒక దెయ్యం ఆత్మ పనిచేస్తుంది. అయితే ఈరోజు నేను మీకు చెప్తున్నాను, మీరందరూ ఆశీర్వదించబడాలంటే నీ దగ్గర ఉన్న ధనాన్ని ఏం చేయాలి అసలు? నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ ప్రసంగాలు నేను ఎక్కడా చేయను. ఎందుకు చెప్తున్నానంటే మీకు సత్యం తెలియాలని చెప్తున్నాను. ఇప్పుడు మన దగ్గర ఉన్న ధనం ఖర్చు పెట్టకుండా అలాగే బ్యాంకుల్లో కానీ మనలో కానీ పెట్టేసుకుంటాం కదా, అది అలాగ ఉండడం వల్ల ఆశీర్వాదంగా, అది కూడా ధనాపేక్ష, అది ఉండకూడదు. మరి ఎలా ఉన్న ధనాన్ని ఎలా ఉపయోగించాలి మనం అని చెప్తే, ఒకటే, మీరు దీవించబడాలనే చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, మీరు దశంభాగాలు వేయాలని మీ మైండ్ని మ్యానిపులేట్ చేసి మీ దగ్గర ఉన్న డబ్బులంతా తీసుకొచ్చి ఇందులో వేయాలనే ఉద్దేశంతో నేను చెప్పట్లేదు. జాగ్రత్తగా వినండి, నేను అలాంటి బోధలు చేయను. నన్ను అలాగని చేసేవాళ్ళు ఉంటే ఒక్క పూట కూడా ఖాళీ లేకుండా ఉంది నేను ఇప్పుడు. అర్థమవుతుందా? అలా చెప్పట్లేదు. మన దగ్గర ఉన్న ధనం మనకు ఆశీర్వాదాన్ని తేవాలంటే ఏం చేయాలి? బ్యాంకులో దాచుకుంటే కాదు. చూడండి, కొన్ని విషయాలు చెప్తున్నాను, వాక్యంలో ఉందో లేదో మీరు పరిశీలించుకోండి, నేను చెప్పడం కాదు. నీ దగ్గర ఉన్న ధనం వల్ల నీకు కీడు కాకుండా నీకు ఆశీర్వాదం రావాలంటే ఎలా ఖర్చు పెట్టాలి ధనాన్ని? ఒకసారి చెప్తున్నా చూడండి. మలాకీ గ్రంథం 6వ అధ్యాయం 19వ వచనం చదవండి. 6వ అధ్యాయం 19వ వచనం చదవండి. మలాకీ గ్రంథం 6వ అధ్యాయం 19వ వచనం చదవండి. సారీ 3:19 10 సారీ 10 3:10 చూడండి.
నా మందిరములో ఆహారమునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు మీ మీద కుమ్మరించెదను అని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడే ఏం చెప్తున్నా, నేను చెప్పేది కాదు. దేవుడే ఏం చెప్తున్నాడంటే, నా మందిరంలోనికి మీరు ఏం తీసుకురావాలి, నా మందిరంలో ఆహారం ఉండేటట్లు 10వ భాగమును 10వ భాగాన్ని మీరు తీసుకొచ్చి నా మందిరంలో వేస్తే గనక, కింద ఏం చెప్తున్నాడు ఆయన, పట్టజాలని విస్తారమైన ఆకాశపు వాకిళ్ళని విప్పి దీవెనలను మే మీద, అంటే ఇండైరెక్ట్ గా దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు సంపాదించే సంపాదనలో చెయ్యి వెనక్కి పెట్టకుండా దేవుడికి ఇవ్వడానికి మీరు మీ చేతులు చాపి దేవుని పని కోసం, దేవుని మందిరంలో ఉండడం కోసం మీరు కానీ 10వ భాగాన్ని 10వ భాగాన్ని తీసుకొచ్చి నా మందిరంలో పెడితే నేనే ఏం చేస్తాను, ఆకాశపు వాకిలను విప్పి దీవెనలు ఎవరి మీద కుమ్మరిస్తాను. అంటే ఇప్పుడు మన ధనం వల్ల మనకు ఆశీర్వాదం దీవెన కావాలంటే బిగించేస్తే కాదు, దేవుడు చెప్పినట్లు మన ధనాన్ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలి, ఇప్పుడు దేవుని మందిరంలో కానీ 10వ భాగం రూపంలో కానీ వేసామనుకో, ఒక్క రూపాయి కూడా దేవుడు వ్యర్థంగా చేయడం అనమాట. ఈ మాటను చాలా మంది పాస్టర్లు ఇలాగే చెప్తారు. నేను చెప్పే మాట కాదు, బైబిల్ గ్రంథం చెప్పే మాటనే చెప్పాను. అక్కడ కూడా దేవుడి కింద సంతకం కూడా పెట్టాడు. అని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ 10వ భాగాలనే మైండ్ వచ్చేటప్పటికి ప్రజలందరూ ఏమనుకుంటారో తెలుసా, నేను 500 వేసేస్తే, వాళ్ళు 500 వేసేస్తే, వీళ్ళ 20 మంది 500 వేసేస్తే పాస్టర్కి 10 ఏళ్ళు వచ్చేస్తుంది ఈ వారం. పాస్టర్కి 10 ఏళ్ళు వచ్చేసి కారు కొని వేసుకుంటాడు, బండి కొని వేసుకుంటాడు, బిల్డింగ్ల మీద బిల్డింగ్ కూడా ఎత్తాడు, మేమందరం వేసే డబ్బులతో బతుకుతున్నాడు అని అనుకుంటాం కదా. మీకు విషయం చెప్తున్నాం, అతను తాగుతాడో తింటాడో బయట ఇచ్చుకుంటాడో వడ్డీలు తిప్పుకుంటాడో మనకు అనవసరం. దేవుడు ఏం చెప్పాడు ఇక్కడ, దేవుడు ఏం చెప్పాడు, తీసుకొచ్చి నా మందిరంలో ఆహారం ఉంటే 10వ భాగం తీసుకురా. అతను ఖర్చు పెట్టుకుంటాడో మనకు సంబంధం లేదు, మనం ఎవరికి ఇచ్చేసాను తీసుకొచ్చి, దేవా నువ్వు చెప్పావు నేను తీసుకొచ్చి ఇచ్చేసాను అంతే. అతను తాగినా, అతను తిరిగినా, అతను డ్రెస్సులు కొనుక్కున్నా, లేకపోతే అతను ఏం చేసుకున్నా నాకు సంబంధం లేదు అనే మైండ్తోనే వెయ్యాలి. అంతే తప్ప మనం అతను ఖర్చు పెట్టేసుకుంటాడని ఏడు మానేస్తాం తప్ప అక్కడ దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఆగిపోతున్నాయి. నీకు ఆ విషయం అర్థం చేసుకోండి. అతను ఖర్చు పెట్టేసుకుంటాడు, తినేస్తాడు, తాగేస్తాడని చెప్పి మనం ఏడు మానేస్తాం. కానీ అక్కడ ఏముంది కింద, మీరు వేస్తే కనుక ఆ దీవెనలు సేవకుడి మీదకి రావంట. ఏముంది అక్కడ కింద, మీరు పట్టజాలనంత విస్తారమైన దీవెనలు ఎవరు కుమ్మరిస్తానంటున్నారు, దేవుడే కుమ్మరిస్తానంటున్నాడు. కాబట్టి ఇప్పుడు మనకున్న ధనం వల్ల మనకు ఆశీర్వాదం కావాలంటే ఇప్పుడు ఏం చేయాలి, మనము మనకున్న ధనంలో కొంత భాగము దేవుని పని నిమిత్తము, ఏమంటే మనం వేసే ఏ రూపాయి కూడా వ్యర్థమవుదంట. ఆ మాట దేవుడే చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా, భూమి మీద ధనాన్ని సంపాదించుకోకుండా పరలోకంలో ధనాన్ని కూర్చుకోండి మీరు, అంటే పరలోకంలో ధనాన్ని మీరు సమకూర్చుకోండి అన్నాడు. ఎలా సమకూర్చుకుంటామంటే మనం అర్పించే 10వ భాగం వల్ల ధన వ్యామోహం తీసివేసి దేవుని పనికి నేను ఇస్తున్నానని చెప్పిస్తే ఆ దీవెనలు ఎవరి మీదకి వస్తాయి. ఇప్పుడు ఏమంటే నేను నిజం చెప్తున్నాను, 10వ భాగం వేసే ఏ చెయ్యి కూడా ఏ డబ్బులు కూడా వ్యర్థంగా పోవు. నేను పర్సనల్గా అనుభవించి చెప్తున్నాను. ఇది ఒక 10 రూపాయలు దేవునికి వేస్తే, ఒక 100 రూపాయలు వేస్తే, ఒక 1000 రూపాయలు వేస్తే నువ్వెంత ఇచ్చావో అంతకంటే దేవుడు నీకు 100 అంతలుగా ప్రతిఫలాన్ని ఖచ్చితంగా దయచేస్తాడు. ఇది నేను అనుభవించి చెప్తున్నాను. 10వ భాగం వేసిన ప్రతి ఒక్కరి జీవితం ఈ వాళ్ళ జీవితంలో ఏ కొదువ ఉండదు ప్రియులారా. ఇది మన ధనం వల్ల మనకి ఏం తీసుకొస్తుంది, ఆశీర్వాదాన్ని అందుకే సనుక్కోకుండా కొనుక్కోకుండా దేవుడు పని కోసం ఇవ్వాలి. దేవుడు మందిరంలో ఆహారం ఉన్నాడు తేవాలి తప్ప అతను ఖర్చు పెట్టేసుకుంటాడు, ఖర్చు పెట్టుకోకపోతే మానేస్తాడు, వడ్డీలు తిప్పుకుంటాడు, తాగుతాడు, తిరుగుతాడు, బండి కొనుక్కుంటాడు. నాకేడి సంబంధం, దేవుడు ఏమన్నాడో నేను దేవుడికి ఇచ్చాను అంతే, సేవకుడికి కాదు అన్న మైండ్తో మనకున్న ధనాన్ని ఖర్చు పెట్టాలి. ఇక మనకున్న ధనం మనకి దీవెన తీసుకురావాలంటే ఏం చేయాలి తెలుసా, ఆతిథ్యం ఇవ్వాలి. రెండో మాట చెప్పండి, ఆతిథ్యం. ఆతిథ్యం అంటే అర్థం ఏంటి, ఆకలితో ఉన్న వాళ్ళకి నువ్వు కనీసం భోజనం పెట్టాలి. వాళ్ళ అవసరతల్లో నువ్వు పరామర్శించాలి. ఎవరైనా సంఘంలో ఇబ్బంది పడి డబ్బులు లేక పేద పరిస్థితిలో ఉన్నారనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళమ్మా, ఇదిగో ఈ 100 రూపాయలు ఇచ్చు, అమ్మా లేకపోతే ఇదిగో ఈ 10 రూపాయలు ఇచ్చు, నువ్వు అనుకునేంత నీ కష్టాన్ని నేను తీసివేయలేను కానీ ఎంతో కొంత నేను నీకు ఇస్తున్నాను చెప్పి సంఘంలో ఉన్న వాళ్ళ అవసరత, దిక్కులేని పిల్లల అవసరత, విధవరాండ్ల అవసరత ఎంతో కొంత మనం ఏం చేయాలి, మనమే ధనాన్ని ఇచ్చి ఏం చేయాలంటే వాళ్ళని ప్రోత్సహించాలి. అది కూడా బైబిలే చెప్పింది. ఎక్కడ ఉందో చూడండి, ఎబ్రిల్ రాసిన పత్రిక 13:2 చూడండి.
13:2 హెబ్రీయులకు రాసిన పత్రిక 13:2 చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 2వ వచనం. దానిలో కూడా ఏముందంటే నేను చదివేస్తున్నాను త్వరగా చూడండి. మీరు కాదు ఆతిథ్యం ఇవ్వడం మరొకటి ఉంటుంది కదా, 13:2 అదే ఓకే. సహోదర ప్రేమ నిలవరంగా ఉండనియండి, ఆతిథ్యం చేయడం మరవకండి. దానివల్ల కొందరు ఎరుకకే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు, ఆతిథ్యం చేయడం మరవకండి అంట. ఆతిథ్యం అంటే అర్థం ఏంటంటే ఎవరికి ఆతిథ్యం చేయాలి తెలుసా? డబ్బులు ఉన్న వాళ్ళకి కాదు. ఎవరికి అన్నం పెట్టాలి తెలుసా? కలిగి ఉన్న వాళ్ళకి కాదు. ఎవరికి అన్నం పెట్టాలి, ఎవరిని మనం ఒక ముద్ద పెట్టాలి, లేకపోతే వాళ్ళని పరామర్శించాలంటే సూటిగా దైవ గ్రంథం చెప్పింది. 1 పేతురు పత్రిక 4:9 చూడండి. ఎవరిని ఆదుకోవాలి మనం? అసలు ఎవరిని ఆదుకోవాలి? 1 పేతురు పత్రిక 4:9 చూడండి. అదే ఉంది అక్కడ. 1:9 యాకోబా, సారీ ఓకే. 1:27 చూడండి. యాకోబు రాసిన పత్రిక 1:27. అందులో తండ్రి అయిన దేవుని ఎదురు పవిత్రమైన నిష్కలమైన భక్తి ఏదంటే దిక్కులేని పిల్లలను, విధవరాలను వారి ఇబ్బందుల్లో పరామర్శించడం. ఇప్పుడు ఎవరికి ఇవ్వాలంటే మనం ధనాన్ని ఉపయోగించి ఒక అన్నం పెట్టాలి. ఎవరికి పెట్టాలి? దిక్కులేని పిల్లలకి, విధవరాళ్ళకి, డబ్బు లేని పేదవాళ్ళకి కనీసం నీ జేబులోంచి తీసి అమ్మా ఇదిగో సహోదర ప్రేమతో ఆతిథ్యం ఇస్తున్నానని చెప్పి ఎవరికి తెలియకుండా నీ ధనంతో అలాంటి పనులు చేస్తే దేవుడికి దీవెనిస్తాడని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని మందిరంలోకి దశంభాగం రూపంలో తీసి ఆకాశపు వాక్యలను విప్పి దీవెనలు కుమ్మరిస్తాడు. 2 ఆతిథ్యం ఇస్తే దిక్కులేని పిల్లలకి, విధవరాళ్ళకి నువ్వు కానీ సహాయపడితే దేవుడు ఏం చేస్తాడో తెలుసండి, దేవుడు నిన్ను దీవిస్తాడు ప్రియులారా. ఇంకొకటి చెప్పి ముగించేస్తాను. ఇంకోటి ఏంటంటే ప్రియులారా, ఆతిథ్యం ఇవ్వాలి. ఆ తర్వాత చూడండి, ఇది కూడా చెప్పేస్తాను, దీనులను, పేదలను మనం ఏం చేయాలంట? వాళ్ళని ఆదుకోవాలంట. ఈ మాట చూపిస్తాను చూడండి. సామెతల గ్రంథం 19:17 చూడండి. 19:17 సామెతల గ్రంథం 19:17. ఈ 19:17 కూడా చూడండి ఏముంది? బేదలను కనికరించువాడు యెహోవాకు. అంటే అర్థం ఏంటి? బేదలను కనికరించడం అంటే అర్థం ఏంటి? బేదలను పరామర్శించి వాళ్ళకి నీ చేతిలో ఉన్న ఒక 10 రూపాయలు పెట్టి వాళ్ళని ఆదుకుంటే వీళ్ళరా ఇది ఎవరికి అప్పిస్తున్నావంట? దేవునికి అప్పిస్తున్నాడు. దేవుడికి అప్పించే ఏ రూపాయి కూడా ఆయన వడ్డీతో సహా తిరిగి కలిపంతా నీ చేతుల్లో పెడతాడు. ఇప్పుడు మన దగ్గర ఉన్న ధనం మనకే ఉపయోగపడాలంటే ఒకటే దేవుని మందిరంలోనికి దశంభాగం రూపంలో తీసుకుని రావాలి. ఎంత ఎక్కువ మనం ఖర్చు పెడితే దేవుడు అంత ఎక్కువ ఇస్తాడు మనకి. 2, ఎవరిని మనం ఏం చేయాలి? ఆతిథ్యం ఇవ్వాలి. సేవకులకు కానీ, దైవ సంబంధమైన వ్యక్తులకు కానీ, సంఘంలో ఉన్న వాళ్ళకి కానీ. 3వది, మన దగ్గర ఉన్న ధనంతో ఎవరిని ఆదుకోవాలి? దిక్కులేని పిల్లలను, విధవరాలను, పేదలను మనం పరామర్శించి వాళ్ళ ఇబ్బందుల్లో మనం కాపాడామనుకోండి, దేవుడు మనల్ని దీవిస్తాడు. కాబట్టి ఇప్పుడు ఇలాగ ఆశీర్వాదాలు రాకుండా అణిచేసే ముళ్ళపద ఒకటే ఐహిక విచారము, ధన వ్యామోహం ఉండకుండా ఇచ్చిన ధనాన్ని ఇలా ఖర్చు పెడితే, ఇలా చేస్తే దేవుడు దీవిస్తాడు. అలా చేసిన సంఘం ఏంటంటే ప్రకటన గ్రంథంలో రాయబడిన పెర్గము అనే సంఘం విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. ఐహిక విచారాలు వస్తుంటే భయపడకండి, బాధపడకండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఏదో ఒక రోజు దేవుడు మీ జీవితాన్ని కడతాడు, సమస్యలను దూరపరుస్తాడు. 2, దేవుడు నీకు ఇచ్చిన ధనాన్ని, బలాన్ని దేవుడి కోసం ఉపయోగించి, దిక్కులేని పిల్లల కోసం ఉపయోగించి ఆతిథ్యం చేయడం మర్చిపోకండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడని ఈ కొద్ది మాటలు మీ అందరి వెనుకలో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.